హాయ్ హలో నమస్తే N2 న్యూస్కు స్వాగతం. మన మధ్యలో తెలంగాణ పోలీసు ఉద్యమాల రాష్ట్ర అధ్యక్షులు ఎం సంజు అంటే బోర్గి సంజు మన మధ్యలో ఉన్నారు. సో గత కొన్ని రోజుల నుంచి నారాయణఖేడ్ నియోజకవర్గంకు సంబంధించినటువంటి విషయాల గురించి అనర్గళంగా మనం వాట్సాప్ గ్రూప్లో చూస్తున్నారు. పంపిస్తున్నాడు వీడియోలు చేసి. మరి దాని విషయమై ఒక్కసారి డీటెయిల్స్ ఎందుకు టార్గెట్ చేయాల్సి వస్తుంది ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా ఇంకొన్ని విషయాలు మాటలు వచ్చిన కొద్దీ మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. నమస్తే అండి. నమస్తే. చెప్పండి, నిన్న ఒక వాట్సాప్ గ్రూప్లో వచ్చింది, ఎందుకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేయాల్సి వచ్చింది? అసలు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అనేటైనా ఒక వెధవ, ఒక వేస్ట్ ఫెలో, ఒక చెత్త. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక రాజ్యాంగపరంగా ఎన్నికైనటువంటి వ్యక్తిని సో అలాంటి భాషలు వాడడం సమంజసమేనా? ఇప్పుడు వాడు అంటే ఆయన కోపం వస్తుంది. నేను వాడు అని ఎందుకు సంపాదిస్తున్నా? నీవు రాజ్యాంగం మీద, బైబిల్ మీద, ఖురాన్ మీద, భగవద్గీత మీద నువ్వు గెలిచిన తర్వాత ఏమని ప్రమాణం చేసినావు? కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా దైవ సాక్షిగా నేను న్యాయం చేస్తానని నువ్వు ప్రమాణం చేసినావు. ఈరోజు నిన్న ఒక వీడియో పెట్టిండు. సరే, సంజీవ్ రెడ్డి గారికి ఇలా పెట్టినావా, కాంగ్రెస్కి ఇలా పెట్టినావా, అది నాకు సంబంధం లేని ఇష్యూ, అది నా పార్టీ కూడా కాదు. బ్రహ్మాండంగా చెప్తున్నాడు, నా కొడుకు, నేను, శివరాము, తర్వాత ఇంకో ఆయన ఎవరు బీదర్ అయినా, ఇంకా కొంతమంది బినామీ కాంట్రాక్టర్లు, నరసింహారెడ్డి గారు, ఇగో ఇన్ని వందల కోట్లు మేము వర్క్ చేసి డెవలప్మెంట్ చేసినాం అంటున్నాడు. ఇన్ని వందల కోట్ల రూపాయలు మేము R&B కానీ, పంచాయతీరాజ్ కానీ, ఫలానా ఏది కంపెనీలతోటి, ఆ కన్స్ట్రక్షన్ వాళ్ళతోటి మేము ఇట్లా అందరు కలిసి పనిచేసినాం అంటున్నాడు. నేను ఈయనకు ఏమంటున్నంటే, అసలు ఈ దొంగ నా కొడుకులు అందరు ఎవరు? నీతోటి ఈ బీదర్ కానీ, లేకపోతే ఆ శివరాం షేట్ కానీ, తర్వాత ఇంకోడు కానీ, వీళ్ళంతా నారాయణఖేడ్ల నీ కోసం కానీ, తర్వాత నీ గెలుపు కోసం కానీ వీళ్ళు ఏం పని చేసిర్రు? వందల కోట్లు పని చేయడానికి. నీ నరసింహారెడ్డి కానీ, నీ కొడుకు కానీ నీ కోసం ఏం త్యాగం చేసిండ్రు? మళ్ళీ తెలంగాణ కోసం ఏం త్యాగం చేసిండ్రు? అందుకోసమే మా కోపం. ఈరోజు ఎవరెవరైతే ఆయన కోసం కష్టపడ్డారో, ఎవరెవరైతే ఆయన గెలిపించిండ్రో, ఎవరెవరైతే ఆయనకు ఓట్లు వేయించారో, ఎవరైతే ఆయన ఎంబడి నిలబడ్డారో, అసలు ఎందుకు అట్లా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులను దూరం చేయడానికి కారణం ఏంది? ఇప్పుడు నేను చెప్తున్నా, ఆడికి ఒక సైకో ఉన్నాడు. 100% సైకో. వాడు ఒక ఆర్థిక నేరగాడు. ఆర్థిక నేరగాడికి ఏముంటుంది? ఎటు పోయి డబ్బు రావాలని ఉంటుంది. ఆర్థిక నేరగాడు అంటే వాడు డబ్బు స్వార్థపరుడు, వానికి డబ్బు సైకో ఉన్నాడు. వాస్తవానికి ఇప్పుడు రాజకీయంలో వస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవరు డబ్బు పిచ్చి లేకుండా ఉంటున్నారు చెప్పండి? ఇప్పుడు సేవ చేయడం నేను కిష్టారెడ్డి గారి కుటుంబానికి విమర్శించినంత నారాయణఖేడ్ల ఎవరు కూడా విమర్శించలే. ఆనాడు మేము విమర్శ చేసిందల్లా వ్యక్తిగతంగా వాళ్ళు మాకు శత్రువు కాదు, కానీ ఆనాడు ఎస్సీలను గుర్తించండి, మీ పార్టీకి సేవ చేసిన గుర్తించండి, ఆనాడు మేము కొట్లాడుకున్నది వాస్తవమే. కానీ కిష్టారెడ్డి గారికి నేను వ్యతిరేకించిన క్రమంలో ఈ దొంగకు నేను గెలిపించిన. ఆ కుటుంబం పాపం గాలమ్మ మాకేం శత్రువు కాదు. గాలమ్మ మొన్న గాలమ్మ గారు నిలబడితే నేను వ్యతిరేకంగా ప్రచారం చేసిన ఈ దుర్మార్గుని కోసం, ఈ దొంగ కోసం, ఈ సైకో కోసం చేయాల్సి వచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మేమేమనుకున్నామంటే వీడేమన్నా ఉరగబెడతాడు, అసలు వీడు క్యాండిడేట్ అని మాకు తెలియదు, అసలు వీడు ఎవడో నాకు తెలియదు. హరీష్ రావు వచ్చి ఇక అది చేస్తాం ఇది చేస్తాం అంటే హరీష్ రావు గారి ముఖం చూసి వెధవాన్ని గెలిపించే పరిస్థితి. ఎందుకు ప్రశ్నిస్తున్నాడు ఈ సోడిగానికి చెప్తున్నా, భూపాల్ రెడ్డికి నేను ఒకటి వినండి ఒకసారి. ఈరోజు వాస్తవ పరిస్థితి చెప్తా ఉన్నా. ఇగో ఎవరు పట్నం శ్రీనివాస్ అనేటైనా పాపం చనిపోయారు. చీములపాడు ఎస్సీ బాలప్ప అనేటైనా చనిపోయిండు. టోపేమాని చనిపోయిండు. తర్వాత ముత్యాల గోపాల్ చనిపోయిండు. ఈ నలుగురు చనిపోయారు. ఈ చనిపోయినటువంటి నలుగురికి 4 రూపాయలు కూడా ఇవ్వలే ఎవరు? ఈ భూపాల్ రెడ్డి. అంటే వీళ్ళు నిజమైన తెలంగాణ కోసం జైలుకు పోయిన వాళ్ళు. వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో నారాయణఖేడ్ తరపున రైలు రోకో, బస్ రోకో కార్యక్రమంలో జైలు పోయినటువంటి ఈ నలుగురు, వీళ్ళతో పాటు
ఎవరు మళ్ళా మలిశెట్టి బాబు మలిశెట్టి ఉన్నాడు, రవీంద్ర నాయక్ ఉన్నాడు, తర్వాత ప్రభాకర్ రుద్రారం గారు ఉన్నారు, తర్వాత రాజగిరి శ్రీనివాస్ ఉన్నాడు, మారుతి యాదవ్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా జైలు పోయిన వాళ్ళు. అంటే వీళ్ళకు వాస్తవ పరిస్థితి చనిపోయిన వాళ్ళకు ఒక 5 రూపాయలని ఇచ్చినవా నువ్వు? నిన్ను ఎవరి కోసం గెలిపించిరు? నీ నరసింహారెడ్డి ఏం బీకిండు? ఈరోజు నీ ఎంబడి కాంట్రాక్ట్ వర్క్ చేసిన వాళ్ళందరూ ఏం బీకిరు ఈ నారాయణఖేడ్ కోసం? వాళ్ళెందుకు 100 కోట్లు చేయాలి? సరే 100 కోట్లు వాళ్ళు చేస్తే దాంట్లో వీళ్ళకి ఎంతో కొంత భాగస్వామ్యం చేయొచ్చు కదా. అంటే నీ కమిషన్ ఇచ్చే వాళ్ళని తీసుకొచ్చి ఎవరికి కావాలి అభివృద్ధి? ఎవరికి కావాలి అభివృద్ధి? ఓడన్న దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళు పాపం జైలు పోయిరు, దెబ్బలు తిన్నారు తెలంగాణ కోసం. ఈ ఎవరికన్నా ఒక 50 లక్షల కాంట్రాక్ట్ లైసెన్స్ ఉందా? ఎమ్మెల్యే నువ్వే చేయాలి, కాంట్రాక్ట్ వర్కులు నీ బినామీలు చేయాలి, నీ కొడుకు చేయాలి. మళ్ళీ గరీబ్ వాళ్ళు ఏం చేయాలి? మీకు గెలిపియాలనా? నారాయణఖేడ్లో ఎస్సీ ఎస్టీల పాపులేషన్ ఎంత ఉంది? 50% ఉన్నది. ఎస్సీ ఎస్టీల పాపులేషన్ 50-60% ఉన్నది. బీసీలు కలుపుకుంటే 80%. ఓకే, మరి ఇన్ని ఓట్లున్న ఓట్లు వేస్తున్నాం మేము, నువ్వు దోపిడీ చేసుకుంటా మొత్తము. ఈరోజు నిన్న అంటాడు ముజామిల్ లేకపోతే నా నరసింహారెడ్డి సంజీవ్ రెడ్డి గారికి పోయి ఏమంటారు డిబేట్లరా. ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు ఎస్సీలు బీసీలు కాంట్రాక్ట్లు ఉన్నాడు, ఎక్కడ కాంట్రాక్ట్లు ఉన్నారు, ఎవరిని గుర్తిస్తున్నారు? ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో ఎస్సీలు ఎవరు కాంట్రాక్ట్ ఉన్నారనంటే, మేము కాంగ్రెస్ పార్టీకి ఆనాడు కొన్ని సూచనలు చేసినాం, పోరాటం చేసినాం. ఆనాడు మాకు న్యాయం చేయమని మేము కోరుకున్నాం. న్యాయం జరిగిందా? గవర్నమెంట్ ఓడిపోయింది కదా. ఇప్పుడు 10 ఏళ్ళు కాంగ్రెస్ చేయడం ఉన్నది లేదు. ఈరోజు మేము ఇంకోటి ఏంటంటే, మేము ఎవరి కోసం పనిచేస్తామో వాళ్ళకి అడిగే హక్కు ఉంటుంది, ఎవరికి ఓటేస్తామో వానికి అడిగే హక్కు ఉంటుంది. నేను కనీసం డీజిల్ కూడా పోసుకోలే భూపాలరెడ్డిది, అట్లా కష్టపడని గెలిపించిన. ఎందుకు మరి మొన్నటిదాకా భూపాలరెడ్డి వెంటనే ఉండి ప్రచారం చేసి రథము కాంగ్రెస్ వాళ్ళు అట్లా ఇట్లా ఆ పార్టీ మోసం చేసింది, ఈ పార్టీ మోసం చేసిందని భూపాలరెడ్డి వెంటనే తిరిగి మళ్ళీ భూపాలరెడ్డిని తిట్టడము, ఇది ఎందుకు? నేను వాస్తవ పరిస్థితి ఆ బీఆర్ఎస్ పార్టీ నిర్మాణంలో కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ నా పాత్ర ఉన్నది, నా సాక్రిఫై ఉన్నది, నా త్యాగం ఉన్నది. ఎందుకనంటే ఇప్పుడు భూపాలరెడ్డి తినేస్తే టీఆర్ఎస్కి ఏం సంబంధం? ఆ టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో రావడానికి, ఇక్కడ ఎమ్మెల్యే గెలవడానికి, రాష్ట్రం తెలంగాణ రావడానికి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికి నా పాత్ర ఉంది. తిట్టే హక్కు నాకున్నది. ఎందుకు తిట్టా? వాడిని అయ్యేం తిడతా, వాని తాతను కూడా తిడతా. టీఆర్ఎస్ వాడిని తిట్టే హక్కు నాకున్నది. మేము పనిచేసినాం కాబట్టి, వాళ్ళు గవర్నమెంట్ చేసిండ్రు, దోచుకున్నారు, మాకు విస్మరించిండ్రు కాబట్టి తిట్టే హక్కు నాకు ఎందుకు తిట్టా? నేను ఎలక్షన్లో పొగిడితిరు కదా. నేను ఎవరికి? భూపాలరెడ్డి గారు. నేను భూపాలరెడ్డిని ఎక్కడ పొగడలేదు. నేను వాస్తవ పరిస్థితి ఏంటంటే, మొన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు నేను వెళ్ళడానికి కూడా గల కారణాలు ఉన్నాయి. నేను గాలమ్మ గారికి వ్యతిరేకం చేసిన, సంజయ్ రెడ్డి గారికి వ్యతిరేకం చేసిన. మొన్నటి ఎలక్షన్లోనే ఎందుకు పోవాల్సి వచ్చింది? నేను ఏమంటుండంటే, ఇప్పుడు ఉన్నాయి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు ఉన్నాయి ఈ దేశంలో, రాష్ట్రంలో. ఇప్పుడు ఎస్సీలకు మేము ఒకటి ఆల్టర్నేట్, మనకు పొలిటికల్ లైఫ్ కావాలి, మనకి ఏదైనా అవకాశాలు రావాలి, ఏదైనా ఒక పార్టీ అనేది ఒక వ్యవస్థ. ఎవరైనా జాగిరి కాదు, ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా. కానీ ఇంకోటి ఏంటంటే, మనం సేవ చేయడానికి ఆల్టర్నేట్ ఒక ప్లాట్ఫామ్ కావాలి. కాబట్టి నేను మొన్న బీఆర్ఎస్లో పోవడానికి కూడా కారణము, మేము సంజీవ్ రెడ్డి గారితో కానీ, వాళ్ళ కుటుంబంతో కానీ, నాడు కిష్టారెడ్డి గారికి కానీ, నేను నిజంగా వాళ్ళకి చాలా వ్యతిరేకంగా ఈ భూపాలరెడ్డి వేదవ కోసం పనిచేసిన నేను. మరి ఈయనకు సోయి ఉండాలన్నా వద్దా? ఈయన్ని గెలిపించడానికే వాళ్ళ ఇంటి ముంగడు పోయి ప్రచారాలు పెట్టుకొని తిట్టిన. ఈయన్ని గెలిపించడానికి చౌరస్తకు చెప్పు దెబ్బలు తిని, రాళ్ళ దెబ్బలు తిని, ఆనాడు పోలీస్ ప్రొటెక్షన్ లేకపోతే నాకు చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నా కూడా వీని కోసమే చేస్తే, మళ్ళీ వీనికి సోయి ఉండాలన్నా వద్దా? ఈరోజు గెలిపించిన వాళ్ళందరినీ పక్కగా పెట్టి, అడ్డమైన వాళ్ళందరినీ కూడా ఈరోజు నువ్వు లక్షాధికారి కోటేశ్వరుడు తీసుకొని వాళ్ళని బినాం పెట్టుకొని నువ్వు రాజకీయం చేస్తుంటే ఎవరికి మండది? మేమేమంటున్నాము, ఈడు వాస్తవానికి ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళనే వేపిండు. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నా, ఈరోజు ఇప్పుడు నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీలా ఇప్పుడు ఎంతమంది టీఆర్ఎస్ జెండా మోసిండ్రు, ఎంతమంది జైలుకు పోయిండ్రు, ఎంతమంది చేసి, ఎంతమంది ఉద్యమ ప్రోగ్రాం తీసుకొని కార్యక్రమాలు చేసిండ్రు, దీక్షలు చేసిండ్రు. ఇప్పుడు ఉదాహరణకు కిష్టయ్య మాస్టర్ 1 రూపాయి ఆమ్దాన్ చేయలే, మలిశెట్టి
అప్పట్లో పాపం ఆయన జడ్పీటీసీ వాళ్ళ సతీమణిలో పెట్టిండు. ఆయనకు 9-10 వేలు ఓట్లు వచ్చినాయి. ఎవరు లేనప్పుడు 2014లో అనుకుంటా నేను. తర్వాత గుండు మోహన్ అయితే పాపం ఆయన ఎంత త్యాగం చేసిండు. గుండు మోహన్ కానీ, తర్వాత రవీంద్ర నాయక్ కానీ, తర్వాత మూఢనారాయణ గారు అయితే పాపం ఆయన 60 నాయక్ మొన్నటి దాకా మొన్నటి ఏముంటాడు, ఇప్పుడు తప్పతలేదు. ఇప్పుడు కాంగ్రెస్ లో ఓడు, టీఆర్ఎస్ లో ఉండడు. ఇప్పుడు ఆయన ఎస్టీ. ఇప్పుడు హరీష్ రావు మనిషి అని చెప్పేసి ఆయన తొక్కి పడేసిండు. ఏమున్నాయి, మొత్తం బొక్కలు ఉన్నాయి. సంజీవుని కొట్టు, ఆయనకి తిట్టించుకోవడానికే ఆయన పనికి వచ్చిండు, తిట్టడానికి పనికి వచ్చిండు, ప్రెస్ మీట్ పెట్టడానికి పనికి వచ్చిండు. అసలు రవీంద్ర నాయక్ పరిస్థితి హాలత ఏమున్నది? ఇప్పుడు గుండుమోహన్ కానీ, తర్వాత ఎస్కే గంగారాం కంటి మండలికి సంబంధించి వాళ్ళకి మంచి పదవులు. ఇంకోటి మూఢనారాయణ పాపం వాళ్ళ భార్య చనిపోవడానికి భూపాలరెడ్డి గారు కారణమైండు. వాళ్ళ సతీమణి ఆయన 60 రోజులు దీక్ష చేసిండు నారాయణఖేడ్లా. ఆయనకు వాళ్ళ ఇంటి ముంగట మున్సిపాలిటీతో చెత్త వేయించిండు. వాళ్ళ మిస్సెస్ చనిపోయారు పాపం. ఇది వాస్తవ చెప్తున్నా. తర్వాత ఏది ఇక్కడ గంగారాం కానీ, రుద్రారం ప్రభాకర్ అయితే పాపం వారు స్టార్టింగ్ నుంచి ఉన్నారు. తర్వాత ముత్యాల గోపాల్ కానీ, మరి ఏది పట్నం శ్రీనివాస్ కానీ, భీమసేన కానీ, ఇస్మాయిల్ కానీ, ఈ ఇసూబ్ కానీ, శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, ఎవరు శంకరంపేట. తర్వాత మున్వర్ కురేష్ అనే పిల్లగాడు, మైనార్టీ పిల్లగాడు, జెండాలు పట్టుకొని పోలీసు వాళ్ళకి ఎదురుపోయేది. ఒక మైనార్టీ అబ్బాయి, ఆయన చేసిండు. తర్వాత మొయిద్ ఖాను, ఆ మొయిద్ ఖాన్ అంటే ఆయన పాపం వాళ్ళ ఇంట్లో టీఆర్ఎస్ పార్టీకి ఆఫీస్ ఇచ్చిండ్రు నారాయణఖేడ్లో, ఆయన కూడా తొక్కిండు. ఈరోజు వాస్తవానికి ఇప్పుడు జడ్పీటీసీ రవీందర్కు జడ్పీటీసీ చేసిండు. ఎవరికి? ఎస్కే గంగారాం ఆడు ముఖం చేసిండు. జడ్పీటీసీ ఇయ్యకపోతే హరీష్ రావు గారి దగ్గర పోయి తెచ్చుకున్నాడు. అసలు జడ్పీటీసీ రవికుమార్ ఎవరైతే ఎస్టీ ఉన్నారో వాళ్ళ సతీమణి, ఏది నేను పేరు మర్చిపోయిన, వాళ్ళ సతీమణి జడ్పీటీసీన కాదు. అయితే వాళ్ళ సతీమణికి ఎంపీపీ ఆఫీసులో అవమానం జరిగింది. ప్రోటోకాల్ ఇయ్యలే, బయట వచ్చి ధర్నా చేసింది ఆవిడ. పాపం ఎక్కడున్నది? తిట్టడానికి కొట్టడానికి వాడుకున్నాడు తప్పితే ఆయనకి ఎక్కడ న్యాయం జరిగింది? సరే, ఏదున్నా హరీష్ రావు తోటి తెచ్చుకుని ఉండొచ్చు. ఆయన ఒక్క వ్యక్తికి హైలైట్ చేసుడు కాదు, కానీ ఆ టీంలో ఉన్న వాళ్ళు అందరు ఇప్పుడు ఏడున్నారు. ఆ మచ్చేందర్ అన్నట్టు అయినా మచ్చేందర్ ఎంత తిరగడానికి కారణం డబ్బులు ఆశపడి అని అనుకోవచ్చా? ఏదేది ఇప్పుడు జడ్పీటీసీ రవీందర్ కానీ, ఇంకొంతమంది టీఆర్ఎస్లో భూపాల్ రెడ్డి వెంట ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు గుర్రపు మచ్చేందర్ వెనక తిరగడానికి కారణం ఏంది? డబ్బులు ఆశనా లేకుంటే ఆశ? ఇప్పుడు డబ్బులు అనే కోసం ఎవరు బోరు నాకు తెలిసిన కాడ ప్రతి ఒక్క కార్యకర్త ఆల్టర్నేట్ చూసుకొని పోతాడు, ఆల్టర్నేట్ పొలిటికల్ లైఫ్ కోసం పోతాడు. ఈరోజు డబ్బు అనేది ఇప్పుడు భూపాల్ రెడ్డికి ఏమున్నది? ఒంటెద్దు పోకడలు, ఒకడే కోతి లెక్కల, ఒకడే ఒంటెద్దు పోకడలతో ఎటు పోయినా ఒకడే పోతాడు. ఆయన కార్యకర్తలు ఎంబడి ఉండే ఇష్టం ఉండదు. పైన ఏమో చూస్తే ఆవులకు కనిపిస్తాడు, లోపలనే దొంగ గుణాలు ఉంటాయి. పైన మాత్రం ఏడో గంభీరంగా అనిపిస్తాడు, లోపల ఏముంటాయి? ఈరోజు 5 ఏళ్ళని 2016 నుంచి మొన్నటి ఎలక్షన్ వరకు చెక్కులు ఆయన తెచ్చి ఇవ్వాలి. ఏదన్నా ఉంటే మొత్తం ఆయన ఇండివిజువల్ వ్యక్తిగతంగా చేసుకున్నాడు. ఏ సర్పంచ్ని గౌరవించిండు, ఏ జడ్పీటీసీని గౌరవించిండు, ఏ ఎంపీపీని గౌరవించిండు. ప్రతి ఊర్లో టీఆర్ఎస్ క్యాడర్. అసలు నన్ను చెప్తున్నా, ఈ భూపాల్ రెడ్డికి ఒక జీరో క్యాడర్. ఆ పార్టీ లేకపోతే ఈయనకు 1500 కూడా ఓట్లు పడాయి. పార్టీ లేకపోతే 1500 ఓట్లు పడాయి. పార్టీ లేకపోతే 1500 పడాయి. ఈయనకు హరీష్ రావు గారు ఆనాడు గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉండే, ఆనాడు కృష్ణారెడ్డి గారు చనిపోవడము, తర్వాత ఆల్టర్నేట్ గవర్నమెంట్ లేదు కదా అని చెప్పేసి ఓటేసేసారు. కానీ ఈయన వంకర మూతి చూసి ఎవరు ఓటేసాడు? ఈయన మూతి సక్కలేదు, ముక్కు సక్కలేదు, ఏమన్నంటే సైకోలాగా ఇట్లా కోరుకుంటాడు. ఈడొక మనిషి స్వభావం ఉన్నదా? ఏం మాట్లాడుతుండు? ఆయన వెనక అర్థమవుతుందా? ఈరోజు మీకు దమ్ముంటే కాంగ్రెస్ వాళ్ళకు, నేను కాంగ్రెస్కి అనుకూలం కాదు, నీకు దమ్ముంటే కాంగ్రెస్ వాళ్ళకు ఎన్ఆర్ఈజే సంబంధించిన 10 కోట్ల డబ్బులు ఇప్పి అంటాడు. నా ఊర్లోనే 3 వీని బాధితులు ఉన్నారు. ప్రతి ఊర్లో వీని బిల్లులు రానోళ్ళు. పరమేశ్ అనేటైనా పాపం ఆయనకు అనుచరుడు, ₹1 రాలే. నాగదార్ సర్పంచ్ సేటు ఆయన షెట్కార్ గారి దగ్గర పోయి ఆయన కండువ కప్పుకున్న బిల్లు కోసం. ఈరోజు ఇదే రమేష్ వీళ్ళందరూ రమేష్ వీళ్ళందరూ ఎంపీపీ వీళ్ళందరూ పోయి కండువ కప్పుకున్నారు. తర్వాత మైనార్టీలు అందరూ కూడా కండువ కప్పుకున్నారు కాంగ్రెస్లో షెట్కార్ దగ్గర పోయి. వీనెంబడి ఎవరు ఉన్నారు? ఒక్కడే కోతి లెక్కల కాంగ్రెస్ వాళ్ళు 2 తీసుకొని తిరుగుతున్నాడు. వీనెంబడి నేను చదివినటువంటి పేర్లల్లో ఒక్కడన ఉద్యమకారుడు ఉన్నాడా? టీఆర్ఎస్ కార్యకర్త ఉన్నాడా? టీఆర్ఎస్ జెండా మోసినోడు ఉన్నాడా? భూపాల్ రెడ్డి మీద మీ పోరాటం ఏందని చెప్తే ఏమంటారు? ఇగో భూపాల్ రెడ్డి వ్యక్తిగతంగా భూపాల్ రెడ్డి నాకు శత్రు కాదు, నా పాలేడు కాదు, నా కులపోడు కాదు. కానీ భూపాల్ రెడ్డి వన్ ఆఫ్ ద వరెస్ట్ పొలిటీషియన్, తర్వాత సెల్ఫిస్ట్ పొలిటీషియన్, వన్ ఆఫ్ ద ఏమంటారు ఒక సైకో, డబ్బు పిచ్చున్న సైకో.
ఇప్పుడు నేను ఇంకోటి చెప్తున్నా, నీ కొడుకు మీద నీకు ప్రేమ ఉంది వాయ భూపాల్ రెడ్డి, నీ కొడుకు మీద నీకు ప్రేమ ఉంది. కిష్టారెడ్డి గారు తన సొంత కొడుకుల కన్నా నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేసిండు. నారాయణఖేడ్ నాకు నేను అంతవరకు పోను. ఈరోజు ప్రతి ఊర్లో కిష్టారెడ్డికి కార్యకర్తలు ఉన్నారు. ఆయన చనిపోయినప్పటికి ఇప్పటికైనా అభిమానులు ఉన్నారు. నీకు ఎవడున్నాడు వా? నీకున్న అభిమానులు ఇంకొక కొత్తగా వచ్చిన మనిషి ఎంబడి పోతున్నారు అంటే నీకు ఎంత నీ మీద వ్యతిరేకత ఉన్నది? ఇంతకన్నా ఇంక నిదర్శనం ఏముంటుంది? ఇప్పుడు సంజీవ్ కాంగ్రెస్ వదిలిన బాణం భూపాల్ రెడ్డి మీద అంటే ఏం చెప్తారు? ఇగో నేను వాస్తవానికి ఏంటంటే నేను షెట్కర్ ఫ్యామిలీ, నేను సురేష్ షెట్కర్ ఫ్యామిలీ. ఇది జగమెరిగిన సత్యం. మా నాయన చనిపోతూ వాళ్ళ ఫ్యామిలీకి నువ్వు మర్చిపోదని చెప్పిండు. కానీ ఎప్పటికీ నేను వాళ్ళకు వ్యతిరేకం కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున నేను 100% నేను కాంగ్రెస్కి ఇప్పటికి 100 సార్లు విమర్శ చేసిన. మొన్ననే మా దళితులకు వచ్చిన ఏమంటారు మార్కెట్ కమిటీ చైర్మన్ రిజర్వేషన్ అమలు చేయండి, వెంటనే దళితులకు చైర్మన్ పోస్ట్ ఇవ్వండి, తాత్సారం చేస్తూ ఉన్నారు. 70 స్థలాలలో ఈ మార్కెటింగ్ శాఖ ఏది మంత్రి ఎవరు మన తుమ్మల గారు 70 జాగాలలో చైర్మన్ నియమించారు. మన నారాయణఖేడ్ ఎందుకు లేట్ అవుతుంది? నేను మొన్ననే ప్రశ్నించిన. నేను కాంగ్రెస్కు నేను అనుకూలం 100% కాదు. నేను ఇంకోటి ఏంటంటే షెట్కర్ ఫ్యామిలీ అంటారు 100%. ఇప్పుడు అది కుటుంబం. నేను ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ అనుకూలం. కాంగ్రెస్ వేరు, షెట్కార్ వేరు. షెట్కార్కు కాంగ్రెస్కు సంబంధం ఉండొచ్చు, కానీ షెట్కార్ కుటుంబం అనేది ఆ కుటుంబంలో నేను సభ్యుని, నేను వాళ్ళ కుటుంబ సభ్యుని. నేను నన్ను ఇప్పుడు ఇంకోటి చెప్తున్నా, నేను షెట్కార్ గారి మీద ప్రేమ ఉన్నది కానీ కాంగ్రెస్ పార్టీ మీద నాకు ప్రేమ లేదు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఉంటుంది? ఎప్పుడు ఉంటుంది? మేము ఉద్యమకారులం, తెలంగాణ కోసం పనిచేసినాం. మీరు మాకు ఆల్టర్నేట్ ఏదన్నా ఒక ఉద్యమకారుడు ఉన్నాడు, ఈయనకు అన్యాయం జరిగింది, 10 ఏళ్ళుగా కొట్లాడుతున్నా. మరి వీళ్ళు ఏమైనా న్యాయం చేస్తే ఆలోచన చేస్తారు. ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీకి గతంలో గెలిపించిన, వ్యతిరేకించిన. నగేష్ షెట్కర్ గారి కేసులో, సంజీవ్ రెడ్డి గారి కేసులలో నేనున్నా. కాంగ్రెస్ ప్రతి పోరాటంలో నేనున్నా. కానీ ఒకటి ఏంటంటే నేను గరీబోన్ని, ఒక దళితున్నే, ఒక మాదిగ సామాజిక వర్గం చెందిన వ్యక్తినే. అయినా నాకు ఆత్మగౌరవం ఉన్నది. ఈరోజు సంజయ్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసిన నేను, గాలమ్మ గారికి వ్యతిరేకంగా పనిచేసిన నేను. వాళ్ళకి అందరికి పనిచేయడానికి కారణం లోకల్ ఏందో, మన లోకల్ ఇష్యూలలోనే మేము వ్యతిరేకించినాం. ఇప్పుడు సంజయ్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసిన అంటారు, అంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసారని అంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ మీకు సపోర్ట్ చేస్తుందని ఎట్లా అనుకుంటున్నారు మీరు? అసలు సపోర్ట్ చేయమని నేను అడుగుతున్నాను, ఏమన్నా బతిమలు అడుగుతున్నాను. నాకు న్యాయం చేయమని ప్లాట్ఫామ్ ఇవ్వమని అడుగు. ప్లాట్ఫామ్ నాకేం అవసరం? 4 కోట్ల ప్రజల ప్లాట్ఫామ్ నాకు, ప్రజా సమస్యలే నాకు ప్లాట్ఫాము, పోరాటమే నా ప్లాట్ఫాము, నా ఉద్యమమే నా ప్లాట్ఫాము. నా వాయిస్ ప్రతిరోజు 20,000 మంది వింటారు. నాకు ఇంత గొప్ప ప్లాట్ఫామ్ ఏముంటుంది? నేను అడిగితే రోజు 1000, 2000, 3000, 10,000, 5,000 వరకు ఇచ్చేటోళ్ళు, నన్ను అభిమానించేటోళ్ళు చాలా మంది నాకున్నారు. నా ఖర్చుకి ఇస్తారు, నాకు ఆదుకుంటారు. నేను తెలంగాణకు ఒక ఉద్యమకారుని, అసెంబ్లీలో యూనిఫామ్ వేసుకొని జై తెలంగాణ నినాదం చేసిన ఒక సింహంను నేను. ఈ నారాయణఖేడ్ గడ్డ మీద ఉద్యమకారుడు ఎవరైనా ఉన్నారంటే బోర్గి సంజీవ్ తప్ప ఎవరు లేరు, ఉండరు, ఇంకా కారు కూడా. ఎందుకంటే కష్ట నష్టాల కోర్చి ఇప్పటికీ నా రూమ్ కిరాయి నేను అందరి దగ్గర అడుకొనే కట్టుకుంటున్నా, నా తిండి అడుకొనే తింటున్నా, నా బట్టలను అడుకొని వేసుకుంటున్నా. ఈరోజు నా బతుకు నేను అడుకొని ఈరోజు ప్రజల దగ్గర దండం పెట్టి కాలు మొక్కి ఈరోజు ప్రజా ఉద్యమములు ఉన్నా మనకు ఆదుకుంటే ఆదుకునే వాళ్ళు ఎవరో ఆదుకుంటే మేము బతుకుతున్నాం. ముఖ్యంగా ఈరోజు ఆదుకుంటున్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీని నీకు సపోర్ట్ చేస్తుందా? ఇప్పుడు నేను ఇంకోటి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందానంటే నేను ఒకటి చెప్తున్నా, 10 సంవత్సరాలు నేను మాజీ ఎమ్మెల్యేకు తిట్టే రైట్ నాకు ఒక్కనికే ఉన్నది. ఆ భూపాల్ రెడ్డి కోసం నేను చేసినంత కష్టం నారాయణఖేడ్లో లీడర్లకు తెలుసు, మా ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తకు తెలుసు. నేను చేసినంత కష్టం భూపాల్ రెడ్డి కూడా చేయలేడు. ఆయన దగ్గర ఇంత డబ్బు ఉన్నది, ఇక రెడ్డి అని ఒక తోక తగిలించుకున్నాడని చెప్పేసి టికెట్ వచ్చింది. కానీ అందులో వాళ్ళ భార్య ఎవరు, వాళ్ళ సతీమణి జయశ్రీరెడ్డి, మంచి ఆవిడ పాపం. ఆ జయశ్రీరెడ్డి గారు లేకపోతే వీడికి వాచ్మెన్ ఒకరు కూడా ఎవరు ఇయ్యరు, సర్పంచ్ కూడా కాడు. ఆవిడ కృషితోటి ఈయన ఎమ్మెల్యే అయిండు. ఇంకోటి ఏంటంటే ఈ రోషన్ రెడ్డి వాళ్ళ సొంత కొడుకు, ఆయన కూడా ఈరోజు ఎక్కడ ప్రజలలో ఉన్నాడు, ఏ ఉద్యమంలో ఉన్నాడు? ఈరోజు గరీబోళ్ళకు సంబంధించిన ఎస్సీ కమ్యూనిటీలు కానీ, 5 సీసీ రోడ్లు కానీ, సైడ్ డ్రైన్స్ కానీ, ఫార్మేషన్ రోడ్స్ కానీ, చిన్న చిన్న బిల్లులు 5-5 లక్షల బిల్లులు 6-7 ఏళ్ళుగా పెండింగ్ ఉన్నాయి. మరి రోషన్ రెడ్డి బిల్లు ఎందుకు పెండింగ్ లేవు? కోట్లలో పనిచేసిర్రు. అంటే నీ పాపం ఆయన చనిపోయిండు, ఆయన ఎవరు వెంకటరామరెడ్డి అని, ఆయనకు రైతు బంధు చైర్మన్ జిల్లా ఇచ్చిండు.
2 3 జడ్పీటీ చేసుకున్నాడు. ఉన్న పాలి హౌజులు ఏది ట్రాక్టర్లు సబ్సిడీ లోన్లు అన్నీ కూడా దారతం వాళ్ళకి ఇచ్చుకున్నాడు. ఇప్పుడు డబల్ బెడ్రూమ్లు కూడా అమ్ముకుంటుండే 1,00,000 ఈయన చేసింది ఏమున్నది? వాస్తవానికి ఒక ఉద్యమకారుడు సంజయ్ ఒక 5 రూపాయలు లాభం చేసిండేమని అడగమనండి. వాస్తవం చెప్తున్నా నేను. అంటే ఒకసారి గంటలోనే చేంజ్ అయిపోతారు. ఇగో ఒకసారి ఏమో భూపాల్ రెడ్డి చెప్తారు, ఒకసారి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారు. నేను ఇప్పుడు నేను పొద్దున ఒక వీడియో పెట్టిన, ఈయన చెక్కులు వంచుతున్నాడు, ఏ అధికారంతో వంచుతున్నా? ఇదేమైనా కాంగ్రెస్కి అనుకూలమా? నేను ఒకటి చెప్తున్నా, ఆయన లుంగి కట్టుకొని మళ్ళీ నేను ఎమ్మెల్యే అన్నట్టు చెక్కులు అసలు ఏది శ్రీనివాసరెడ్డి గారు దుబ్బాక, ఏది ముత్యం రెడ్డి గారు కొడుకు, ఆయనను కూడా ఆయన ఓడిపోయినానికి ఎందుకు స్టేజ్ పిలుస్తారని చెప్పేసి పెద్ద హంగామా చేసిర్రు. ఈ ఓడిపోయినాడు బర్రెలు కాసుకోవాలి, గొర్రెలు కాసుకోవాలి, ఏదైనా పాలు విండుకొని ఏదైనా వ్యవసాయం చేసుకోవాలి, కానీ నీకెందుకు ఈ చెక్కులు వంచడాలు? నీకేం అవసరం? అధికారులు ఏం బీక్తున్నట్టు? ఆయనకి ఎట్లా చెక్కులు పోతాయి? నేను ఒక మాట అడుగుతున్నా, ప్రోటోకాల్ ప్రకారంగా అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈరోజు ప్రోటోకాల్ ప్రకారంగా లీడర్లు పంచుకోండి, మాకు సంబంధం లేదు. ఆనాడు సర్పంచ్లేమో గ్రౌండ్ చేయాలా చెక్కుల కోసము, ఈయనేమో మోతే వరకు వచ్చి చెక్కులు వంచాలా? ఏ సర్పంచ్ని గౌరవించిండు? ఏ ఎంపీపీని గౌరవించిండు? ఎంపీపీ హోదా, జడ్పీటీసీ హోదా, ఎంపీటీసీ హోదా, సర్పంచ్ హోదా, వాళ్ళ హక్కులని కూడా కాలు రాసిన దుర్మార్గుడు ఈ భూపాల్ రెడ్డి. మళ్ళీ ఈరోజు ఏ ముఖం పెట్టుకొని తిరుగుతున్నావు? కాంట్రాక్ట్ నువ్వే చేసుకుంటేవి. బీఆర్ఎస్ నాయకుడు కదా, ఇప్పుడు ఎమ్మెల్యే లేకున్నా కానీ బీఆర్ఎస్ నాయకుడు. ఎవడన్నాడు బీఆర్ఎస్ నాయకుడు? కార్యకర్తలు ఉంటే నాయకుడు అంటారు. నీకున్న కార్యకర్తలందరూ కూడా ఒక ఎన్ఆర్ఐ దగ్గర పోయి చేరిండ్రు, నీ దగ్గర కుక్కలు కూడా లేవు. కాంగ్రెస్ వాళ్ళు 2 3 తీసుకొని ఎంబడి పెట్టుకొని తిరుగుతున్నావు. వాళ్ళను కూడా ఏదో వాళ్ళను కూడా చిన్నదో పెద్దమే బినామీ పెట్టుకున్నావు అనేది నారాయణఖేడ్లో టాకు. అందులో కాంగ్రెస్ వాళ్ళు దొరికిర్రా? గా మున్వర్ కురేష్ అనే పిల్లగానికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తే వీని సావకాలం వస్తుందా? ఆ చచ్చిపోయిన వాళ్ళకు పాపం 4 5 మంది చచ్చిపోయారు, వాళ్ళకు ఒక 4 ప్లాట్లు ఇచ్చి ఇల్లు ఇచ్చి, ఇప్పుడు ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నువ్వు ప్లాట్ ఇచ్చినావు, మరి సోడిగానివి ఈ చచ్చిపోయిన ఉద్యమకారులకు ఇస్తే నీదేం పోయే కాలం వస్తుండే? ఎవరికి ఇచ్చినావు రా బాయ్? నువ్వు ఇచ్చేటోళ్ళకేమి ఇయ్యాడు, ఎవరికి ఇచ్చినావు? నువ్వు ఏ జైలు పోయిన వాళ్ళకి ఇచ్చినావు, ఏ కొట్లాడేళ్ళకి ఇచ్చినావు, ఏ త్యాగం ఈరోజు దొంగలకంతా కూడా సద్ది మూట కట్టినట్టు ఎవని ఈ ప్లాట్ 20 లక్షల ప్లాట్లు దారదత్తం చేసినావు నువ్వు. అవును, ఇప్పుడు ఎవరైనా ఏ పార్టీ వాళ్ళు ఉన్నా, కాంగ్రెస్ వాళ్ళు ఉన్న గాడి వాళ్ళు ఏం చేస్తారంటే తనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులకి ప్లాట్లు కానీ ఏదైనా సాయం చేయాల్సి వస్తుంది. నేను కాంగ్రెస్ వాళ్ళు ఉన్న కాంగ్రెస్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా సాయం చేస్తారు. నేను అదే అంటున్నా, భూపాల్ రెడ్డికి ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి అనుకూలం ఎవరు? పిచ్చలు జోకేటోళ్ళు అనుకూలమా? జీ అనేటోళ్ళు అనుకూలమా? గులాంగిరి చేసేటోళ్ళు అనుకూలమా? అనుకూలం అంటే ఎవడు? అరే నువ్వు కష్టకాలం ఉన్నప్పుడు 2008లో నువ్వు పార్టీలు వచ్చినప్పుడు నువ్వు ఎంబడ జెండా పెట్టుకున్నాడు, నీకు అనుకూలం. నీకోసము తెలంగాణ కోసం ఉద్యమం చేసి చనిపోయిన వాళ్ళు నీకు అనుకూలం, జైలు పోయిన వాళ్ళు నీకు అనుకూలంగా ఉండాలి. దీక్ష చేసిన వాళ్ళు ఆనాడు అనేకమైన కిష్టయ్య మాస్టరు, మూఢనారాయణ, తర్వాత నరేందర్ గారు, తర్వాత వీళ్ళందరూ వీళ్ళకి నీకు అనుకూలంగా ఉండాలి. కానీ ఎవడు అనుకూలం? వాడు వచ్చిన వాళ్ళు మొత్తం కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళకే నీకేడర్ అనుకున్నావు. కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళకు నీకేడ మరి అన్ని రోజులు 2001 నుంచి తెలంగాణ 14 వరకు జెండా మోషన్లు ఎక్కడ పోవాలి? జైలు పోయిన వాళ్ళు ఎక్కడ పోవాలి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా జెండా మోసిన వాళ్ళకు న్యాయం చేస్తుందని అనుకుంటున్నారు. ఏది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జెండా మోసిన వాళ్ళు? కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసిన కాడ నాకు ఒక సిద్ధాంతం, వాళ్ళు ప్రజలకు ఏం చేస్తారో తెలియదు కానీ వాళ్ళు నమ్ముకున్న కార్యకర్తలకే చేస్తారు. మీరు చూసుకోండి. ఇప్పుడు వీళ్ళు నమ్ముకున్న కాదు, నమ్ముకున్న వాళ్ళు కాదు, వలస వచ్చిన వాళ్ళని చేసిండు అంటున్నా నేను. ఒకరి పేరు చెప్పరు కదా, ఒక్కని పేరు చెప్పుర్రి. ఈయన జెండా మోసిండు టీఆర్ఎస్, పలానా జైలు స్టేషన్ పోయిండు, అరెస్ట్ అయ్యిండు, ఈయన జైలుకు పోయిండు, లేకపోతే ఈయన ధర్నా దీక్ష చేసిండు, నా ఎంబడున్నాడు ఒకరిని చూయించుర్రి. ఈయన ఎంబడు కూర్చున్న వాళ్ళు మొన్నటి వరకు ఎవరు కూర్చున్నారు? పేరు చెప్తా నేను, నజీబు ముజీబు. వీళ్ళు మా 2 దోస్తులే, కాంగ్రెస్ పార్టీలో మెంబర్ చేసిర్రు, కాంగ్రెస్ పార్టీ ఎంపీటీ చేసిర్రు, రైట్ లెఫ్ట్ కూర్చుంటుండే. నేను ఒకటి చెప్తున్నా, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళకి నీకు మొత్తం పేరుతో సహా చెప్తా నేను. మొత్తం కాంగ్రెస్ వాళ్ళకే మేపినావు నువ్వు. 5 ఏళ్ళలో నీ ఎంబడి ఉన్నది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళే. ఎవరిని చేసినావు టీఆర్ఎస్ అని చెప్పి ఒకసారి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ లేదు, నేను ఒంటరి పోరు చేస్తున్నా అంటున్నారు. మొన్న బీజేపీలో ఎందుకు పోవాల్సి వచ్చింది చెప్పండి? నేను ఒక్కడే చెప్తున్నా, డబ్బులకు ఆశపడిపోయిండు సంజీవ్ అని అంటున్నాను. ఇప్పుడు సంజీవ్ తెలంగాణ కోసం పనిచేసి ఉద్యోగం పోయిన తర్వాత ఈయన ఎట్లా తింటుండు, ఎట్లా రూమ్ కిరాయి కట్టుకుంటుండు, రాజకీయ నాయకులు ఈయనకు అందరు మోసం చేస్తుండ్రు, పార్టీలు వాడుకొని వదిలేస్తున్నాయి, ఈయనకు యూజ్ అండ్ త్రో చేస్తుండ్రు, పాపం ఈయనకు అన్యాయం జరిగిందని 99% అంటారు.
మరి ఎవడో ఒకడు బేకబుగా అంటాడు. అవును, మరి ఎందుకు పోవాల్సి బీజేపీ? నేను ఒకటే చెప్తున్నా, నాకు ఆల్టర్నేటివ్ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కాదు, నాకు ఆల్టర్నేటివ్ ప్రజలకు సేవ చేసే అవకాశం కావాలా. నాకు పార్టీలు ముఖ్యం కాదు. ఈరోజు నేను కాంగ్రెస్ వాళ్ళకి ఏం సేవ చేసినో మా నాయన కాడికి వెళ్ళి చెప్తా. నేను మా నాయన శివరావు షెట్కర్ గారికి అభిమాని, మరి నేను సురేష్ షెట్కారు, మరి ఏది నగేష్ షెట్కార్ కు అభిమాని అంటారు. ఎంపీ ఎలక్షన్ లో వెన్నుపోటు అని కాదు, నేను ఇంకోటి చెప్తున్నా. ఇప్పుడు మీ నాయన నీకు అన్నం పెట్టాడు, నీకు భూమి ఇయ్యాడు, నీకు కొట్లాడుతాడు, అలగవా? నేను తప్పకుండా షెట్కార్ అంటే అభిమానం ఉన్నది. మీరు ఇప్పుడు నేను ఇంకోటి ఏంటంటే, నన్ను గౌరవించండి. నన్ను అవకాశాలు ఇస్తే తప్పకుండా మేము చేస్తాం. ఎందుకు చేయం? నేను మొన్న ఏమన్నా షెట్కార్కి ఏమన్నా వ్యతిరేకంగా ఏది ఎన్ని రోజులు అయ్య చచ్చిపోయ, మా తాత చచ్చిపోయి, నేను కూడా 40, ఇంకేం వెయిట్ చేస్తాను? ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఏం ప్లాట్ఫామ్? సర్పంచ్ ఇచ్చారు. వినండి, నా ఉద్యోగం ముంగట సర్పంచ్ నథింగ్. నాకు ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ నా బ్యాచ్ వాళ్ళు 4 బ్యాచ్ వాళ్ళు 1,35,000 జీతం. అంటే ఈ రోజు గ్రాస్ శాలరీ తీసుకునే వాళ్ళు నా బ్యాచ్ వాళ్ళు 1,35,000 రూపాయలు నెట్. ఇంకో 2 ఏళ్ళు అయితే ఏఎస్ఐలు అవుతారు. నేను ఉద్యమకారుని, నాకు ఎస్ఐ ఇస్తా అని చెప్పిండు కేసీఆర్. ఈరోజు ఇప్పుడు నా మీద ఎన్ని కేసులు అయినాయి, కోర్టు ఖర్చు ఎంత అయింది, ఈరోజు ఎన్నిసార్లు జైలు పోయి వచ్చినా దాని ఖర్చు ఎంత అయింది, ఎవడిచ్చిండు నాకు? బీజేపీ చెప్పలేరు. నేను బీజేపీ గురించి చెప్తున్నా. నేను ఇంకోటి ఏంటంటే, నేను ఆల్రెడీ బీజేపీలో ఏంటంటే బీబీ పటేల్ గారికి చెప్పిన, ఆందోళనలో వేకెన్సీ ఉంది, లేకపోతే జుక్కల్ కానీ జైరాబాద్ కానీ 3 ఎస్సీ కాన్స్టిట్యున్సీలలో నాకు ఎక్కడొక్క చోట అవకాశం ఇప్పియండి మేము మాట్లాడినాం. మాట్లాడితే సరే ఇప్పిస్తామన్నారు. ఇప్పిస్తా అంటే నాకు ఎక్కడికి వెళ్ళి ఒక ఇన్ఛార్జ్ ఉండాలి, నేను ప్రజల కోసం సేవ చేయాలనుకున్నా అని చెప్పేసి అక్కడికి పోయిన తర్వాత ఆడ పరిస్థితి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. డిఫరెంట్గా అనిపించినప్పుడు నేను మానుకున్నా. నేను పోయి కంటోన్మెంట్లో సికింద్రాబాద్ ఎమ్మెల్యే వాడా ఎంపీ ఎలక్షన్లా ఎవరు కూడా సపోర్ట్ చేయలే. నేను ఇక్కడ షెట్కర్ గారు కూడా వ్యతిరేకంగా ఎక్కడ పనిచేయలే కదా. ఎంపీ ఎలక్షన్లోనే ఎమ్మెల్యే ఎలక్షన్ ఉండే సికింద్రాబాద్, అక్కడ పోటీ చేసిన. నేను ఇక్కడ రాలే, తిరగలే కూడా. కానీ నేను ఒక్కడే చెప్తున్నా, షెట్కార్కైనా సంజయ్ రెడ్డి గారికైనా తప్పు చేయని వాళ్ళు ఎవరు లేరు. శుద్ధపూసలు అందరూ తప్పు చేస్తాం. నేను ఇంకోటి చెప్తున్నా, ఈరోజు భూపాలరెడ్డి చేసిన తప్పు మీరు చేస్తారు, మీరు చేసిన తప్పు సంజయ్ రెడ్డి చేస్తారు, సంజయ్ రెడ్డి చేసింది మీరు చేస్తారు అనుకుంటే అంతిమంగా కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది. ఈరోజు మీకు మీ స్థాయిలో మీరు పోస్ట్ కోరుకుంటారు, మాకు అభ్యంతరం ఏం లేదు. అంటే మాకు భార్య పిల్లలు ఉన్నారు, మాకు జీవితాలు ఉన్నాయి, మాకు కుటుంబం మీద ఆధారపడి ఉన్నది. మేము మాకు నమ్ముకున్న ప్రజలు కూడా ఉన్నారు. ఎందుకంటే సంజీవ్ పార్టీ మారిండి అంటున్నారు. ఈ తెలంగాణ లోపల ఎంతమంది పార్టీ మారలేదు? మేము అంటే ఒక దళితులము, మేము ఒక రోజు గంట మారంగానే మేము పార్టీ మారనని బదలం చేస్తారు. మరి ఈరోజు ఎంతమంది పార్టీ మారతలేరు? భూపాలరెడ్డి మారలే, సొంత అన్నకు వెన్నుపోటు పొడిచిండు. వాళ్ళ అయ్య మీద ఏది వెంకటరెడ్డి గారు దేవుడు లాంటి మనిషి, ఎంతోమందికి అన్నం పెడుతుండనే పేరు ఉంటుంది. ఆయన మీద ఈయన అట్రషీటీ కేసు పెట్టిండు. మరి ఈరోజు రాజకీయం కోసం ఏం చేస్తూ ఉన్నారు? కానీ నేను ఒక్కడే చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి మా నాయన చేసిండు, చనిపోయిండు, పార్టీ మారలే. నేను ఎందుకు ఇట్లాంటి ఆలోచన వస్తున్నాయి? మీకు అనలేక, మీకు ఎదురు మాట్లాడలేక, మీ మీద ఉన్న గౌరవంతో మేము కామర్స్కి వెళ్ళిపోతున్నాం తప్పితే మీకు వ్యతిరేకించినట్టు కాదు. కానీ బీఆర్ఎస్ నాకు న్యాయం చేయలే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచన చేయాలి. మేము పని చేసినాం బాధ్యతగా. కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయాలని బీఆర్ఎస్ నాయకులను తిడుతున్నారు మీరు, అంతేనా? ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా, కాంగ్రెస్ వాళ్ళు నాకు న్యాయం చేయాలని భూపాలరెడ్డిని తిట్టుడు కాదు. నేను 4,000 కిలోమీటరు రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలమ్మ గారి వెంబడి నేను పాదయాత్ర ఇన్ఛార్జ్ చేసిన. ఇదే బీఆర్ఎస్ కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపైన, వాళ్ళ పథకాలపైన కొన్ని 100,000 వీడియోలు ఎలక్ట్రానిక్ మీడియాలలో మీరు చూస్తే ఇట్లా బోరికి సంచి కొడితే వస్తుంది, 1000 వీడియోలు పెట్టి ఒక రేంజ్లో వాళ్ళని ఆడుకున్నాం మేము. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి రాజశేఖర రెడ్డి బిడ్డ బోరికి సంజీవ్ కారణం. ఇప్పుడు 119 జాగాలో వైఎస్ఆర్టీపీ పోటీ చేస్తే జుక్కలు ఎన్ని ఓట్లతో గెలిచిండు? 1130 ఓట్లతో గెలిచిండు. నేను ఆడ పోటీ చేస్తే కాంగ్రెస్ వస్తుండేనా? ఇట్లా నాలాగా మాకు 7 నుంచి ఒక 10% ఓట్లు మాకు ఉండే వైఎస్ఆర్టీపీకి. మేము రాష్ట్రం మొత్తం పోటీ చేస్తే రేవంత్ రెడ్డి తలకాయ కింద పెట్టి కాలు మీదికి లేపి ఒక 10 సంవత్సరాలు తప్ప చేసిన కాంగ్రెస్ రాదు. కాంగ్రెస్ వచ్చింది రాజశేఖర రెడ్డి గారి బిడ్డ పుణ్యంతో, షర్మిలమ్మ పుణ్యంతో, మా పోరాటంతో. అనమనండి కాంగ్రెస్కు. ఇప్పటికే మీ నాయకురాలు షర్మిల అని చెప్తారు. 100% ఉన్న రోజులు చెప్తా. ఎవరు అన్నం తింటే వాళ్ళకి నేను ఎప్పుడు మరవా. నేను ఇప్పుడు షెట్కర్ గారికి విమర్శ చేస్తున్నానా? గతంలో విమర్శ చేసినానా? కానీ నేను ఒక్కడే చెప్తున్నా, మాకు సంజయ్ రెడ్డి అంటే కూడా గౌరవం ఉన్నది, శేఖర్ రెడ్డి గారు అంటే అభిమానం ఉన్నది. ఎందుకు అభిమానం ఉన్నదంటే వాళ్ళే నడిపిస్తున్నారు. అరే వాళ్ళు ఏది
ఏమంటారు? వాళ్ళే నేను భూపాలరెడ్డి కూడా గౌరవించిన, ఉమ్. భూపాలరెడ్డి పాపం వీళ్ళకి గౌరవించిన, వీళ్ళకి విమర్శించి గౌరవిస్తున్నా. భూపాలరెడ్డిని గెలిపించి గౌరవించిన, 2 సార్లు కుర్చీ మీద కూర్చోబెట్టినాం. ఉమ్. ఇప్పుడు భూపాలరెడ్డిని గెలిపించినావు అని అంటలేరు, మళ్ళీ వీళ్ళు నడిపిస్తారని మాట్లాడుతారు కదా. భూపాలరెడ్డిని గెలిపించినావు, ఎవరు గెలిపించారు? మా పోరాటం. మేము కొట్లాడితే భూపాలరెడ్డి గెలిచిండు. ఎడ గెలుస్తుండే? ఈ ఉద్యమకారులందరూ కొట్లాడితే గెలిచిండు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో ప్లాట్ఫామ్ దొరుకుతుందని అనుకుంటున్నారు మీకు? ఇగో నేను ఒకటి, న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీలో ప్లాట్ఫామ్ ఏంది? నాకు రాజశేఖర రెడ్డి బిడ్డ నాకు ఢిల్లీలో కండువ కప్పిండ్రు. ఉమ్. ఢిల్లీలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో మాకు కండువ కప్పిండ్రు. అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నువ్వు? కాంగ్రెస్ పార్టీలో కండువ కప్పిండ్రు. నేను ఇంకోటి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ కండువ కప్పితే వాస్తవ పరిస్థితి ఏంటంటే, నేను ఇప్పుడు ఏ పార్టీ అంటే ఏం చెప్తారు మీరు? ఏది, నేను ఇండిపెండెంట్. రాహుల్ గాంధీ కండువ కప్పినారంట. నాకు రాహుల్ గాంధీ అంటే వైఎస్ షర్మిలమ్మ గారు కండువ కప్పిండ్రు. నేను వైఎస్ఆర్ టీపీలో చేసిన కాబట్టి వాళ్ళతోటే కప్పుకున్నా. తర్వాత నేను టీఆర్ఎస్కు సేవ చేసిన, బీజేపీకి కొద్ది గొప్ప చేసిన. తర్వాత కోదండరామ్ సార్ పార్టీలో నేను రాష్ట్ర జనరల్ సెక్రటరీ చేసిన, ఆమ్ ఆద్మీలో చేసిన. కండువ కప్పినాక పార్టీ నాయకుడు అవుతాడు కదా, నేను ఏమంటున్నా, కండువాలు 100 మార్చుకో, అది నీ రైట్, నీ హక్కు. దానికి పెద్ద ఎగతాళి చేసే అవసరం లేదు. ఎన్ని మార్చిన ఇంకో ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ మారవండి. కానీ ఇప్పటికీ కాంగ్రెస్ కండువ ఉందా లేదా? ఏది కాంగ్రెస్ కండువ? ఎవరు నాకు నాయకుడుగా గుర్తించి, ఎవరు నన్ను ప్రజాసేవ చేయడానికి అవకాశం ఇస్తే వాళ్ళే మా నాయకులు, అదే నా పార్టీ, అదే నా ఎజెండా. ఈరోజు నాకు ఆల్టర్నేటివ్గా చూపించకుండా నువ్వు కండ కప్పుకొని అటు కాకుండా కొంచెంలాగా తిరగమంటే నాతో ఏడవుతుంది? ఇప్పుడు మీ నాయకురాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. నేను వ్యక్తిగతంగా వాళ్ళని గౌరవిస్తా, నేను అందరినీ గౌరవిస్తా, ఈవెన్ కేసీఆర్ని కూడా గౌరవిస్తా, వ్యక్తిగతంగా గౌరవిస్తా. అని ఏది వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనుల మీద నేను తప్పకుండా విమర్శిస్తా. కాంగ్రెస్ కానీ విమర్శిస్తా. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెన్షన్ ఇవ్వమని అడిగిన, తర్వాత గృహలక్ష్మి ఇవ్వమని అడిగిన, తర్వాత ఇది రైతులకు రైతు భరోసా ఇవ్వమని అడిగిన, తర్వాత ఇంకేది కౌలు రైతులకు రైతు కూలీలకు ఆదుకోమని 12,000 రూపాయలు ఇవ్వమని అడిగిన, విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇవ్వమని అడిగిన, ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వమని అడిగిన. మళ్ళా ఏది కరెంటు 200 యూనిట్ దాటితే మొత్తం డబ్బులు వసూలు చేస్తారు, దాని విషయంలో స్పందించమని అడిగిన. తర్వాత బస్ ఫ్రీ దాంట్లో 50-60 మంది కెపాసిటీ ఉన్న బస్సులలో 170-80 మంది ప్రయాణం చేస్తున్నారు. బస్సు సౌకర్యం కల్పించమని అడిగిన. 15,000 బస్సు డ్రైవర్లు లేరు, డ్రైవర్లు నియమించమని అడిగిన. కాంగ్రెస్కి ఎన్ని వీడియోలు చూపించాలి నేను? ఈరోజు కాంగ్రెస్కి వ్యక్తులుగా మేము గౌరవిస్తాం. మేము ఇప్పుడు గవర్నమెంట్లు ఉన్నారు, నేను ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ను, ఒక ప్రతిపక్ష అనుకోండి. ఇప్పుడు మీకు సూచన చేసేట్లో నా పాత్ర, నా బాధ్యత అది. కాంగ్రెస్ ఎవరో నడిపిస్తే నన్ను నడిపించే స్థాయి ఇంకోటి చెప్తా ఉన్నా, నేను గౌరవిస్తా, సూచన చేస్తా. సూచన విననప్పుడు ఇక నా స్థాయిలో నేను తప్పకుండా ప్రజల తరపున మాట్లాడాల్సి వస్తుంది. 3-4 రోజుల క్రితమే దళితులకు సంబంధించిన రిజర్వేషన్ ఉంది, మార్కెట్ కమిటీ చైర్మన్ నియమించమని బోర్గి సంజయ్ పెట్టిండా, భూపాలరెడ్డి పెట్టిండా? ఏడిపోయిన భూపాలరెడ్డి? ఎటూ పోయి నేను ఎత్తంతా ఈ పాగలనెత్తి, ఈ ధమాకు లేని నెత్తిలో ఏముంటుందంటే, ఎటు పోయి పొద్దున్న లేతే బ్రిడ్జిలు బాగున్నాయా, రోడ్లు బాగున్నాయా, కచ్చ రోడ్ బాగుందా, కాంట్రాక్ట్ బిల్లు వచ్చిందా, బిల్లు పెండింగ్ ఉందా, నేను ఆ రోడ్ వేసినా, ఈ కచ్చ రోడ్ వేసినా, ఈ బ్రిడ్జ్ కట్టినా. అరే సోడిగా, నువ్వు డబల్ బెడ్రూమ్ ఎన్ని ఇచ్చినావు రా చెప్పు? దళితులకు దళిత బంధాన్ని నువ్వు చచ్చిపోయే కాలానికి, ఓడిపోయే కాలానికి లిస్టు వాళ్ళ చేతిలో పెడితివి. నీకు డబల్ బెడ్రూమ్ ఇళ్ళని 1000 మందిలలో ఉట్టి కాగితం పెడితివి. నువ్వు 7 ఏళ్ళు ఏం బీకినట్టు మళ్ళా? మంచి అభివృద్ధి చేసినా అని అన్నారు. ఏది అభివృద్ధి అనేది? ఇప్పుడు క్లియర్ కట్గా నిన్న వీడియో చూసిరు ఆయనది. అభివృద్ధి అంటే బ్రిడ్జ్ కట్టిండంట. మేము గిన్నీగో డబల్ లైన్ రోడ్ వేసినాము, ఏది సంగారెడ్డి నాందేడ్ అకోలో రోడ్ వేసిన, తర్వాత ఏది నిజాంపేట, తర్వాత ఏది బీదరు, ఏది 4-వే లైన్ రోడ్ వేసిన, ఏది మంజూరు చేసినాము. వీని బతుకంతా నెత్తంతా కూడా ఒక గంజాయి స్మగ్లర్ ఉంటాడు, ఒకడు ఏంటంటే వైట్నర్ స్మగ్లర్ ఉంటాడు. ఇప్పుడు రకరకాల స్మగ్లర్లు ఉన్నారు. ఈయనకి ఏంటంటే ఒక రోగం, కాంట్రాక్ట్ రోగం, ఆ బిల్లుల రోగం తప్పితే. వీడు మాట్లాడిన వీడు ఎప్పుడన్నా చూడు అసెంబ్లీలో పోయి, సార్ నాకు బ్రిడ్జి బాగలేదు, నాకు ఆ రోడ్ ఇవ్వండి అన్నాడు. కానీ నాకు ఇన్ని ఈడ ఉపాధి ఇవ్వండి, ఉపాధి కోసము ఒక పరిశ్రమ ఇవ్వండి, లేకపోతే స్పెషల్ ప్యాకేజ్ కింద ప్రజల కోసం కింద 1000 కోట్లు కేటాయించండి. ఇక్కడ అంతా వలసలకు పోతున్నారు, కూలీలకు పోతున్నారు, షెర్గొడ్డానికి పోతున్నారు, అడ్డ మీద కూలీగా మారుతున్నారు, గప్చిప్ బండి మీద పనిచేస్తున్నారు, స్క్రాప్ దుకాణాల్లో పనిచేస్తున్నారు. ఈయనకేమన్నా ఈ సోయి ఉన్నది ఏమన్నా? వీడు మాలమాదిగా లంబాడ ఈ గిరిజన మైనార్టీ కుటుంబంలో ఉడితే తెలుస్తుండే. అయ్యా సంపాదించిన ఆస్తి ఇక బగ్గ ఉన్నది. ఆ డబ్బు అహంకారంతో మంకురు చేసుకుంటా పొద్దున్న లేతే కాంట్రాక్ట్ బిల్లు లెక్క చేస్తాడట.
ఏ రోడ్ల బిల్లు వచ్చింది, కమిషన్ ఎంత వచ్చింది, మా కొడుకుకి ఎన్ని ఇచ్చినాయి, ఆ బినామీ కాంట్రాక్టర్ ఎన్ని ఇచ్చిండ్రు, ఇవన్నీ కూడితే ఏమవుతుంది, ఏడ కంకర్ మిషన్ పెట్టాలా, ఎవరిని పెండింగ్ భూమి కొనుక్కోవాలా, మళ్ళీ ఏడ పోయి ఏది వెంచర్లేసి అమ్ముకోవాలా, ఎవడు ఏడేడు కొట్లాడుకుంటారు ఆ భూములు కొట్లాడబెట్టి కొనుక్కోవాలా, హైదరాబాద్లో ఏది కొనుక్కోవాలా. దీనికోసం బంగారు తెలంగాణ వేసింది సోడిగా. ఇప్పుడు చెప్తుండు, మేము ఒకటే అంటున్నాం, నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీలో భూపాలరెడ్డి చేసింది 0, సంపాదించుకున్నది ఎక్కువ. ఇప్పుడు దాదాపు కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా సంవత్సరం అవుతుంది. సో ఎక్కడ కూడా అభివృద్ధి అనేది మీకు కనిపిస్తుందా సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కనిపిస్తుందా కనిపిస్తలేదా అని మీరు ఏదైతే అడుగుతున్నారో, నేను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మీద మాట్లాడని రోజు లేదు. పొద్దున్న లేస్తే నేను మార్నింగ్ న్యూస్ అవుతున్నా, నేనేమో విలేకరిని కాదు, ఏమంటారు యాంకర్ని కాదు, నేనేమన్నా రిపోర్టర్ని కాదు, వన్ ఆఫ్ ద సోషల్ సర్వీస్ చేస్తున్నటువంటి ఒక పౌరుణ్ణి నేను. నారాయణఖేడ్ ప్రజల తరపున, జుక్కల్ ప్రజల తరపున, కంటోన్మెంట్ ప్రజల తరపున, తెలంగాణ ప్రజల తరపున మీరు ఎన్ని వీడియోలు చూడలేరు, ప్రతిరోజు చూస్తున్నారు. అభివృద్ధి కనిపించింది. అభివృద్ధి నేనేమంటున్నా, అభివృద్ధి కనిపించిందంటే టీఆర్ఎస్ వాళ్ళు చేసింది కాంగ్రెస్ వాళ్ళు చెయ్యరు, ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసింది టీఆర్ఎస్ వాళ్ళు చెయ్యరు. అభివృద్ధి కనిపించిందంటే వీళ్ళు ఏం చేస్తుర్రు వీళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళు ఏం చేసిండ్రు వాళ్ళు చెప్పుకుంటారు. మేమేమంటున్నామంటే అంతిమంగా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేయమని మేము పదే రోజు గుర్తు చేస్తున్నాం. మా పాత్ర కనిపిస్తుంది అంటే వాళ్ళు చెప్తుర్రు మేము రుణమాఫీ చేసినామని, మేము చెప్తున్నాం ఇగో ఇంత మీరు 30% 40% జనాలకు అందలేదని బాధపడుతున్నారు. ఏమంటున్నాం, రైతు భరోసా వాళ్ళు 100% చేయరు. నేను చెప్తున్నా 100% రైతు భరోసా అమలు చేయరు. క్లియర్ కట్గా తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండు మంత్రి, ఏమన్నాడు, ఎన్ని ఎకరాలు పండిస్తే అంతే ఇస్తాం, కౌలు రైతులు రైతు మన భూమి ఓనర్తో మాట్లాడుకోవాలి, రైతు కూలీలకు ఇవ్వమని క్లియర్ కట్గా స్టేట్మెంట్ ఇచ్చేసిండు. ఇప్పుడు కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళ పథకాలు కొనసాగించలే కదా, పేరు కేసీఆర్ రావాలనుకున్నాడు. ఇప్పుడు కేసీఆర్కి వచ్చిన పేరు వీళ్ళు డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్పితే మళ్ళీ ఇప్పుడు కేసీఆర్కి పేరు రావాలా. ఆయన ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, కేసీఆర్ కిట్ ఏడుంది, మళ్ళా దళిత బంద్ ఏడున్నది, మన ఏమంటారు ఈ రైతు బంద్ వీళ్ళందరూ టీఆర్ఎస్ వాళ్ళు అదే మాట్లాడుతారు కదా. వాళ్ళకు ఒక్కొక్కటి నరుకొని రావడమే కాంగ్రెస్ పని. ఇప్పుడు రాజీవ్ గాంధీకి ఏమో రేవంత్ రెడ్డికి ఏం సంబంధం లేదు, తెలంగాణ తల్లికి కేటీఆర్కి ఏం సంబంధం లేదు. కానీ తెలంగాణ తల్లి 10 ఏళ్ళు కేటీఆర్ గుర్తురాలే, రాజీవ్ గాంధీకి ఈయన ఉన్నాను ఎందుకు పెట్టలేదంటారు మరి? ఏది తెలంగాణ తల్లి ఎవరు? బీఆర్ఎస్ నాయకులు. నేను ఇంకోటి చెప్తున్నా, అసలు తెలంగాణ ద్రోహులే బీఆర్ఎస్ వాళ్ళు, తెలంగాణ ద్రోహులే బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ద్రోహుల పార్టీ. ఇప్పుడు ఒక సెంటిమెంటు తెలంగాణ పబ్లిక్ ఏప్రిల్ ఫుల్ చేసి సంపాదన చేసుకోవడానికి, ఆ పార్టీ నడుపుకోవడానికి పొద్దున్న లేతే తెలంగాణ గురించి మాట్లాడతారు. ఈ సోడిగాన్లకు ఉద్యమకారులు కనిపిస్తలేరా? దమ్ముంటే కేటీఆర్ చెప్తున్నా, ఉద్యమకారుల గురించి మాట్లాడరా, అమరవీరుల కుటుంబాల గురించి మాట్లాడు, కళాకారుల గురించి మాట్లాడు, దొంగనా కొడుక. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మేము దళితులము, మేము గిరిజనులము, మేము మైనార్టీలము, బీసీలము, పాటలు పాడినాము, ఆటలు ఆడినాము, జై తెలంగాణ మేము కొట్లాడితే తెలంగాణ వస్తే మీ అయ్యట్ల గాంధీ అవుతాడరా? మీ అయ్యట్ల గాంధీ అవుతాడు. అసలు నువ్వెందుకురా మంత్రి కావాలి, నువ్వు ముఖ్యమంత్రి కావాలి? తెలంగాణ పిత అంటారు. ఎవడు పిత? ఎవరికి పితాడు? ఎందుకు పితాడు? ఆయనకి హోంమంత్రి, ఆయన మంత్రి స్థానం నుంచి డిప్యూటీ స్పీకర్గా చేస్తే అది అవమానం భరించలేక ఆనాడు చంద్రబాబు నాయుడు మంత్రి నుంచి తీసేసి ఆయనకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చిండు. పాత్ర ఉంది కదా, ఏం పాత్ర కూడా ఉంది. ఎవరి పాత్ర? ఏం పాత్ర? ఇంకోటి నేపథ్యం వెనక పోవాల చరిత్ర. ఆయన మంత్రి నుంచి డిప్యూటీ స్పీకర్కి ఇస్తే ఆయన ఒక గృహప్రవేశం ఉంటుండే అప్పట్లో. ఆయనకి యాక్చువల్గా ఏంటంటే ఏం సుధరాయించక ఆ గృహప్రవేశంలో ఈ తెలంగాణ వాదన తీసుకున్నాడు. కేసీఆర్ 2001లో తీసుకుంటే ఏది దగ్గర 60 ఏళ్ళ చరిత్ర. నువ్వు 2001 నుంచి ఈ 2014 వరకు 9-10 ఏళ్ళు నడిపించినావు కావచ్చు, కానీ ఇందులో కూడా కాంగ్రెస్ వాళ్ళ పాత్ర ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్లమెంట్ సపోర్ట్ చేయలేదా? పార్లమెంట్ సభ్యులు సోనియా గాంధీ గారు సపోర్ట్ చేయలేదా? బీజేపీ సుష్మా స్వరాజ్ సపోర్ట్ చేయలేదా? ఉద్యమకారులందరూ చేయలేదా? ఇంకోటి చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో అంతిమంగా తెలంగాణ తీసుకొచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ రాజ్యాంగంలో రాసినటువంటి ఆర్టికల్ 3 పోరాటం చేసినటువంటి ఎస్సీ ఎస్టీ దళితులు బీసీలు మైనార్టీలు గరీబుల పోరాటం వల్ల వచ్చింది ఈ దొంగనా కొడుకులు అడాప్ట్ చేసుకోవడానికి. ఈరోజు తెలంగాణ కోసం చనిపోయిన 1200 మంది అమరవీరుల కుటుంబాలకు సంబంధించి అమరవీరుల స్తూపం ఎవడు కట్టిండు? ఆంధ్రలు కట్టిరు.
కాంట్రాక్ట్ పనులు ఎవరు చేసిర్రు? ఆందోళనలు చేసిండ్రు. మిగతా పనులు ఎవరు చేసుకుని దొంగ ఎమ్మెల్యేలు చేసుకున్నారు. ఇప్పుడు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ మిగతా ఎమ్మెల్యేలు అంతా జనాల్లో ఇప్పుడు అక్కడక్కడ చాలా తిరుగుతున్నారు. ఇగో నేను ఇంకోటి చెప్తున్నా, హరీష్ రావు ఇప్పుడు తిరుగుతున్నారు, అంతా బ్రహ్మాండంగా తిరుగుతున్నారు జనాలు. అలా మీకు ఎట్లా అనిపిస్తుంది? అంతో ఇంతో హరీష్ రావు గారికి కొంత క్రెడిబిలిటీ ఉన్నది. మిగతాలకు ఎవ్వడి ఆ కేటీఆర్ ఉన్నంత వరకు 10 ఏళ్లలో తిరగలేరు కదా అని నేను ఏమంటున్నా, అధికారంలో ఉంటే ఎవరు తిరగారు. కానీ ఇప్పుడు హరీష్ రావుకు కొంత క్రెడిబిలిటీ, పబ్లిక్ లో కొంత విశ్వాసత ఉన్నది ఆయన, ఎందుకంటే కొంత ప్రజానాయకుడే. కానీ కేటీఆర్ కు లేదు. కేటీఆర్ కు హరీష్ రావుకి గండం ఎవరంటే కేటీఆర్. ఇప్పుడు టీఆర్ఎస్ లో కూడా ఓపెన్ గా చెప్తున్నా, హరీష్ రావు గారిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది పుంజుకునే అవకాశం ఉంటుంది. ఆ కేటీఆర్ ఉన్నన్ని రోజులు వాని నోటి తీటకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వీకింది. చెల్లెలేమో జైలుకు పోయింది. ఈరోజు అందరు అరెస్ట్ అవుతా ఉన్నారు సిగ్గు లేకుండా. నువ్వు గతంలో ఏం చేసినావు ఇప్పుడు అదే జరుగుతూ ఉన్నది. కాబట్టి రాజకీయం పబ్లిక్లో ఎట్లా పోవాలనేది కేటీఆర్కు గ్రౌండ్ తెలియదు, రియాలిటీ తెలియదు. ఆయనకు ఓన్లీ థియరీ తెలుసు. అమెరికాలో చదువుకున్నాడు, పుక్కడ అయ్య పుణ్యంతో పబ్లిక్ డబ్బుతోటి ఈరోజు ఫ్యాషన్గా మాట్లాడతాడు. నేను 7వ తరగతి ఫెయిలు, 10వ తరగతి పాస్ అయిన, డిగ్రీ పాస్ అయిన, ఓపెన్ డిగ్రీ. మేము ప్రజల నుంచి వస్తున్నాం, పేదోళ్ళమే ప్రజల నుంచి వస్తున్నాం. ప్రజల సమస్య తెలుస్తాయి. ఈ గ్రౌండ్ సమస్యలు మనకు అనేది నీకు ఏం తెలుస్తుంది? ఆ ఏసీలలో కూర్చొని అరుగుతాడు. నేను కేటీఆర్ కన్నా బ్రహ్మాండంగా 100 రేట్లు మాట్లాడగలుగుతా. 1 రేటు కాదు, 100 రేట్లు. నేను మరాఠీలో మాట్లాడతా, కన్నడలో మాట్లాడతా, లంబాడ మాట్లాడతా, తెలుగు మాట్లాడతా, హిందీ, 5 భాషలు నాకు వచ్చు. దమ్ముంటే కేటీఆర్కి మరాఠీలో మాట్లాడమను, దమ్ముంటే ఆయనకు లంబాడ భాష మాట్లాడమను. ఏ భాష రాదు, అక్షర జ్ఞానం ఉంది. ఏదంటే అది వరుతామనంటే నీకు థియరీ తెలుసు కానీ ప్రాక్టికల్ తెలియదు. కేటీఆర్ నీకు ప్రాక్టికల్ తెలియదు. నేను ఆనాడే చెప్పిన, అయ్య పేరు మీద ఏదో మంత్రి అయిపోయాను, నీ జన్మంలో నువ్వు ఎమ్మెల్యే కాలేవు. నువ్వెన్ని మాట్లాడినావు? ఈరోజు నేను ఏమంటున్నంటే వీళ్ళంతా కూడా కేటీఆర్ భజన చేసేటోళ్ళే. ఎవరు ఎవరు భూపాల్ రెడ్డి వాళ్ళు, వీళ్ళంతా కేటీఆర్ భజన చేస్తారు. ఆయనకు వీళ్ళకు ఏం తేడలేదు. ఇదంతా ఏమంటారు, స్క్రాప్ బ్యాచ్ ఇది. సో ఇప్పుడు భూపాల్ రెడ్డి మీద అయితే మీరు విరుచుకుపడుతున్నారు. సో బీఆర్ఎస్ నాయకులకు భూపాల్ రెడ్డికి మీరు సలహా ఏమంటే సూచనలు ఏమంటే ఏమి ఇస్తారు? ఏది సలహా సూచనలు ఏమంటే? నేను ఎవరికి సూచన ఇవ్వదలుచుకోలేను. బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఒకటేనా? నేను చెప్తున్నా వినండి. నేను మధ్యలో సూచన అన్నారు, నేను ఎవరికి సూచన చేయదలుచుకోలేను. మీరు బీఆర్ కూడా ప్రతిపక్ష నాయకులే. నేను ఏమంటున్నా, బీఆర్ఎస్ పార్టీకి సూచన చేస్తున్నా. కేటీఆర్కి ఇజ్జత్ మానం ఉంటే, బీఆర్ఎస్కి ఏమైనా ఇజ్జత్ మానం ఉంటే, అది నిజంగా తెలంగాణ పార్టీ అయితే, అది నిజంగా ప్రజల పార్టీ అయితే, ఒక పూల పెట్టి నాలాంటి ఉద్యమకారునికి నారాయణఖేడ్లో టికెట్ ఇచ్చి డబ్బులు ఖర్చు పెట్టి మీరు గెలిపించుకోండి. అప్పుడు నిజమైన సామాజిక తెలంగాణ అవుతుంది. ఇది బడుగు బలైన వర్గాల తెలంగాణ మీరు సాధించినట్టు అవుతుంది. మీరు రియాల్టర్లకు, గుద్దవాళ్ళకు, పైసరులకు మీరు టికెట్ ఇచ్చి గెలిపించుకుంటే అది బంగారు తెలంగాణ. వాడు ఈరోజు 10 కోట్లు పెడతాడు, రేపు 100 కోట్లు సంపాదిస్తాడు. ఇప్పుడు భూపాల్ రెడ్డి గారి మీద తిట్లు బంద్ కావాలంటే సంజీవ్కి టికెట్ కావాలంట. 100% టికెట్ నేనే ఆరుని. నేను ఎన్నిసార్లు జైలుకి పోయినో నేను చూపిస్తా ఆధారము. నాకు ఎన్ని కేసులు అయినాయో నేను చూపిస్తా. ఈరోజు నేను ఎన్నిసార్లు ఇప్పటికీ కూడా ఆలోచిస్తారు, బ్యాక్గ్రౌండ్ ఆలోచిస్తారు. ఇంకోటి చెప్తున్నా, ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మీద ముఖ్యమంత్రులు అయ్యారు గరీబులు. ఈరోజు కేసీఆర్ నీవన్నీ 100 ఎకరాల భూస్వాములకు మీరు టికెట్ ఇస్తే, ఇప్పుడు అసెంబ్లీలో గతంలో బీఆర్ఎస్ కానీ ఇప్పుడు అంతా ఎట్లుందంటే ఇదంతా కూడా ఈ అక్రమంగా, అన్యాయంగా దోపిడీ బ్యాచే ఉన్నది. ఎవడన్నా ఒక గరీబోడు ఉన్నాడా? ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఇట్లా టికెట్ ఇస్తే గెలిచిండ్రు. మాలాంటి గరీబోళ్ళని గెలిపిస్తే ప్రజా సమస్యల మీద మాట్లాడుతాం. అపోజిషన్ అయితే, గవర్నమెంట్ అయితే ప్రజలకు సేవను అందిస్తాం మేము. ఇప్పుడు మీరు టికెట్ ఇవ్వమంటారు, మీరు బీఆర్ఎస్లో టికెట్ ఇవ్వమంటారు. సో బీఆర్ఎస్ నాయకులనే తిట్టినప్పుడు మీరు వాళ్ళు ఓటేస్తారని ఎట్లా అనుకుంటున్నారు? నేనేమంటున్నా, ఇప్పుడు తండ్రి కంటాడు పిల్లలకు, ఆ పిల్లలకి హక్కు ఉంటుంది. ఏ పార్టీకైనా ఎవడైనా కార్యకర్త ఏ పార్టీకి అయితే సేవ చేస్తాడో ఆ పార్టీ ఆ కార్యకర్తకు అన్యాయం చేసినప్పుడు ఆ కార్యకర్తనే అని మనోవేదన, ఆవేదన, బాధ, కన్నీళ్ళు ఏడవలేక ఆ బాధను వ్యక్తం చేయడం, బాధపడలేక బాధ వ్యక్తం చేయడం. ఈరోజు భూపాల్ రెడ్డి కోసం నేను ఒకటి సావలేదు, కానీ ఒక సావే రాలేదు. కానీ భూపాల్ రెడ్డి కోసం నా జీవితం ఎంత శక్తి ఉందో అంతవరకు నేను ప్రయత్నం చేసిన.
వానికి ఇమాందార్కి చెప్పమను, నేను ఎలక్షన్లో ₹1 తీసుకున్నానేమో ఇమాందార్ చెప్పమను. గీడనే కంక్టీలా ఇక్కడ సీసీ రోడ్ కావాలా, సెంట్రల్ లైటింగ్ కావాలా, పందులు తిరుగుతున్నాయి, కూరగాయలు అమ్ముతారు. ఒక హరీష్ రావు గారితో మీటింగ్ పెడితే సంజీవ్ మీటింగ్ నీ పోవద్దని హరీష్ రావు గారు ఆపినటువంటి దుర్మార్గుడు ఈ భూపాలరెడ్డి. ఎంత డేంజర్ ఉన్నాడు. ఒక దళితుడు మీటింగ్ పెడితే ఆనాడు హరీష్ రావు గారితో, బీబీ పటేల్ గారితో, రాముల్ నాయక్ తోటి ఈ ఎస్టీకి సంబంధించిన కమ్యూనిటీ ఏదైతే కట్టుకున్నారో గుడి ఆడ నేను టెంకాయ కొట్టించిన, ఎస్టీలకు సంబంధించి నేను ఆపి టెంకాయ కొట్టించిన. ఈరోజుకి ఆ ఫోటో ఉన్నాయి. ఒక గరీబోడు అది బస్టాండ్ కావాలన్నా అది బస్టాండ్ అయింది. మళ్ళీ దాని ముంగట మళ్ళీ ఎవరో మళ్ళీ ఇంకా పెట్రోల్ బంక్ వేసుకుని సర్వసంఖ్య నాకుపించారు. తర్వాత ఇదంతా రోడ్ ఎవరి వల్ల అయింది? కంటిలా సంజీవ్ వల్ల అయింది. స్ట్రీట్ లైట్ సంజీవ్ వల్ల అయినాయి. ఒక గిరిజన సర్పంచు బోర్గి సంజీవ్, విఠల్ నాయక్ సర్పంచ్, బోర్గి సంజీవ్ పోరాటం వల్ల ఆయన సర్పంచ్ ఉండడం వల్ల ఇవేని చేస్తే భూపాలరెడ్డి అంటాడు కంటిన్యూట్లీ ఏం బీకినవరా పోయి నువ్వు? అన్ని నువ్వే చేస్తే సర్పంచ్ ఎందుకు? దోచుకున్నా అని చెప్పు. భూపాలరెడ్డి జీల దమ్ముంటే నాతోటి బహిరంగ చర్చకు రావాలి. అన్ని ఆల్ మీడియా తీసుకొని ఆల్ మీడియాకి పెడదాము. దమ్ముంటే రా. నువ్వు దోచుకున్నావా, అభివృద్ధి చేసినావా, ఒక్క నిమిషంలో నిన్ను ప్రూవ్ చేస్తా. బీఆర్ఎస్ కార్యకర్తలకు నా సూచన ఏంటంటే సంజు బహిరంగ చర్చకు రమ్మంటున్నారు, కార్యకర్తలు సిద్ధంగా ఉండండి. కానీ కౌంటర్ ఇవ్వడానికి ఇప్పటి వరకు ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త నన్ను సూచన చేస్తున్నారే తప్ప అన్న బ్రహ్మాండంగా మాట్లాడుతున్నావు. అందరూ బీఆర్ఎస్ కార్యకర్త 100% భూపాలరెడ్డి ముఖ్య అనుచరులే. అన్నా నాకు ₹1 బిల్ రాలే, వానికి మంచిగా తిడుతున్నావు. నాకు 5 లక్షలు రాలే, మంచిగా తిడుతున్నావు. ఇక నాకు మోసం చేసిండు, మంచిగా తిడుతున్నావు. ఆయనకి దమ్మకు లేదు, మంచిగా తిడుతున్నావు అన్నో లేదు తప్పితే ఒక్కరన్నా నేనన్నా మీరు దమ్ముంటే ఎవరన్నా ఆయన తరపు మీరు వస్తారంటే ఎవరు వస్తలేరు, ఎవరు మాట్లాడతలేరు. ఇప్పుడు నా ఆవేదన కాదు, ఆ చచ్చిపోయిన ఉసురు తలిగి ఈడు కూడా సంకనాకి పోతాడేమో అనిపిస్తుంది నాకైతే. ఇంకోటి బ్రదర్, నేను ఏమంటున్నా, తెలంగాణ కోసము ఉద్యమం కోసము నీ గెలుపు కోసం కృషి చేసిన వాళ్ళకు నువ్వు ₹5 న్యాయం చేసినావా? మా ఊర్లో పాపం సంగారెడ్డి అని ఉంటుండే, ఈయన టికెట్ రాకపోతే ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఏది మన ఎవరు తెలంగాణ భవన్కి పోయి ఆయన చచ్చిపోతే ₹5 ఇవ్వలే. నువ్వు కాంగ్రెస్ కూడా ఉన్నావు అన్నాడు. ఆయనకు ఏం చేయాలి? ఇట్లా ఇప్పుడు మళ్ళీ ఒకటి ఇష్యూ ఏంటంటే, నాకు ఒక బ్రదర్ ఇది వాస్తవ పరిస్థితి ఏంటంటే, మీరు పోతే కాంగ్రెస్లో పోండి కానీ మత్స్యంతర దగ్గర పోకండి ఈయన ఫోన్ చేసి చెప్తున్నాడంట. ఇక ఇంతగానో విచిత్రం ఉంటుందా? అంటే ఈరోజు నీ దగ్గర క్యాడర్, ఇప్పుడు మీరు అటు మత్స్యంతర దగ్గర పోవద్దు, మీరు కాంగ్రెస్లో పోండి అని ఆ రికార్డు కూడా తొందరలోనే బయట పెడతా నేను. ఈయన భాగవతాలు ఒక్కడు కావు. ఎవరన్నా పోలీస్ స్టేషన్లో పడ్డాం సార్ అంటే ఫోన్ కడి చేస్తుండు, ఏదైనా అవసరం ఉందంటే నాకు చెప్పక అంటున్నాడు. అసలు నువ్వు లీడర్వేనా? పడిపోయిన తర్వాత నువ్వు ఏడు ఉండాలి, ఏం చేయాలి? అంటే ప్రజలలో లేరని మీ ఉద్దేశం? అసలు ఆయనకు నెత్తంతా కూడా నా కంకర్ మిషన్ లాభం ఎంత అయింది, నా రియల్ ఎస్టేట్ ఎంత అయింది, నా ఇవన్నీ ఆయన లెక్కలేసుడులో చచ్చిపోతాడు. ఆయనకి ఏం లేదు, ఓన్లీ లెక్కలు. మా భార్య ఒక దళిత బిడ్డ, ఉద్యమకారిని భార్య, ఆమె మీద కంప్లైంట్ ఇప్పించి ఒక దళితునితోటి అబ్రహ్మణ పిల్లగానితో కంప్లైంట్ ఇప్పించి నా భార్యను తీపిచ్చినావు బిడ్డ, నా భార్యను తీపిచ్చినావు. ఆనాడు నిన్ను ఎన్ని కష్టాల కోర్చి నిన్ను గెలిపించినాం, మేము ఎన్ని ఇబ్బందుల కోర్చి నీ గెలిపించినాం. మా భార్యను తీసేస్తేవి, నా మీద రౌడీ షీట్ పెడితేవి, అడుగడుగున కేసు పెడితేవి, నాకు నగలిగిద్దల కేసు పెట్టినావు, నారంకేళ్ల కేసులు, సిర్గాపూర్ల కేసులు, కంగిటీల కేసులు, ఎన్ని కేసులు పెట్టినావు, ఎన్ని ఇబ్బందులు, జైలుకు పంపిస్తేవి. ఇన్ని వేసిన తర్వాత నువ్వేం సాధించినవు రవై? భగవంతుడు వేసి తొక్కితే కొడకని పాతాళంలోకి వెళ్ళిపోయినావు. నీ ఎంబడ కుక్క కూడా లేదు, పాగలుగా లెక్క తిరుగుతున్నావు ఒక్కడే. ప్రతిపక్ష నాయకులు కానీ ఇండిపెండెంట్ నాయకులు కానీ అధికారంలో ఉన్నటువంటి వారిని ప్రశ్నించాలి, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలని ఎమ్మెల్యేలని ప్రశ్నించాలి. ఏ అధికారం లేనటువంటి బీఆర్ఎస్ నాయకుల పైన ఆరోపణ చేయడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు మీరు తప్పు ప్రశ్న అడుగుతా ఉన్నారు. ఎందుకు తప్పు? 100% ఎందుకు తప్పు? అధికారం వాళ్ళని కదా. అధికారము నారాయణఖేడ్ల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో మీద కానీ ప్రభుత్వ వైఫల్యాల మీద కానీ నేను 100 వీడియోలు ఈరోజు వరకు, అంటే గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు ఒక వీడియో నేను చూపిస్తాను రికార్డెడ్గా. భూపాలరెడ్డికి పొద్దున్న లేస్తే ఈయన కాంట్రాక్ట్ మీదే మాట్లాడాడు తప్పితే ఒక్క అభివృద్ధి మీద మాట్లాడిన ఒక వీడియో నాకు చూపిరు. ప్రతిపక్షం ఎవడండి? కాంగ్రెస్ను వ్యక్తిగతంగా నేను వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన కాడ చెప్తున్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు. వైఫల్యాల మీద నేను మాట్లాడుతున్నా, స్టేట్ లెవెల్లో మాట్లాడుతున్నా, జిల్లా లెవెల్లో మాట్లాడుతున్నా, కాన్స్టిట్యున్సీ వైజ్గా మాట్లాడుతున్నా. నేను మాట్లాడుతున్నా రికార్డెడ్గా. మీకు తెలియదా? మీడియా వాళ్ళు మీకు చూస్తలేరా?
రికార్డెడ్గా మాట్లాడినా రేపు కూడా మాట్లాడతా. నేను వ్యక్తిగతంగా ఎక్కడ కూడా కాంగ్రెస్కు ఎట్టి పరిస్థితిలో నేను లొంగేది లేదు. నాకు ఎవరు ఈరోజు నేను ఇప్పుడు బీఆర్ఎస్కు విమర్శ చేస్తున్నా, నా హక్కుగా మాత్రం విమర్శ చేస్తున్నా. రేపు బీఆర్ఎస్ పిలిచి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అది ప్రజల పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, బీజేపీ ప్రజల కోసం పుట్టిన పార్టీలు. ఏమన్నా ఇప్పుడు మనుషులు ఒకరికొకరు పుడతారు కానీ పార్టీలు అట్లుండయి. పబ్లిక్ని సేవ చేయడానికి ఆల్టర్నేట్ ఒక ప్లాట్ఫామే అంతే. పార్టీలు మారే హక్కు రాజ్యాంగంలో ఉన్నది, కండువాలు కప్పుకొని హక్కు ఉన్నది. విమర్శ ఎందుకంటే నీకు విమర్శ చేస్తేనే నీకు సోయి వస్తుంది. విమర్శ చేయకపోతే ఇప్పుడు ఇంకోటి దొంగకు మంచోడని చెప్పి గజ దొంగకు మంచోడని మీకు సర్ది కడితే నువ్వేం చేసినావు? నీవు చేసిన మర్చిపోతేవి దొంగల పాలు అన్నీ చేసినప్పుడు మాకు ఒక ఆవేదనతోటి మేము మాట్లాడుతున్నాం. నేను రా అంటున్నా కదా, ఇప్పుడు ఎవరినో కాదు, నేను ఒక బాధితుని. ఎంతమంది బిల్లు రాలే వాళ్ళని తీసుకొస్తా, ఎంతమంది ఉద్యమకారులకు మరి చనిపోయిన వాళ్ళకు అన్యాయం జరిగిందో వాళ్ళని తీసుకొస్తా. నీకు దమ్ముంటే రా కదా, డిబేట్కి రా నాతోటి. హైడ్రా గురించి చెప్పమంటే ఏం చెప్తారు మీరు? ఏది హైడ్రా? ఇప్పుడు హైడ్రా అనేది మీరు విన్నారో వినలేదు కానీ ఇది కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి హైడ్రా. ఇప్పుడు ప్రతిపక్షం ఏదో మాట్లాడుతున్నారని తప్పదు కానీ మీరు కేసీఆర్ వీడియో వినుర్రి. హైడ్రా హైదరాబాద్లో 25,000 నిర్వాసితులు అక్కడ అక్రమ కట్టడాలు కట్టిండ్రని గతంలో కేసీఆర్ చెప్పిండు. యాజ్ ఆన్ రికార్డ్ ఎలక్ట్రానిక్ మీడియాలో యాజ్ ఆన్ రికార్డ్ టుడే అది రికార్డు ఉన్నది. ఆ పని ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. తప్పు లేదంటారా? ఏది చాలా మంది 40 ఏళ్ళుగా కట్టుకున్నటువంటి, నేను ఏమంటున్నా తప్పు లేదంటే ఇప్పుడు చట్టాలు చేస్తారు, చట్టాల్లో తప్పులు ఉంటే చట్టాలు సవరణ చేయాలంటారు. ఇప్పుడు వీళ్ళు క్యాబినెట్ లేదో చట్టం తీసుకొస్తా అంటున్నారు, దీంట్లో తప్పులు ఉంటే సవరణ చేసుకోవాలి. అది ప్రజాస్వామ్యం, రాజ్యాంగం. ఇచ్చింది వాళ్ళే, నల్ల పర్మిషన్ ఇచ్చింది వాళ్ళే, కరెంట్ బిల్ ఇచ్చింది వాళ్ళే, మళ్ళీ కూర్చుడు కూడా వాళ్ళే. ఇప్పుడు నేను ఏమంటున్నాండి, వాస్తవ పరిస్థితి అన్యాయం ఎవరికి? అన్యాయం అంటే నేను ఒక్కటి చెప్తున్నా. ఇప్పుడు మొన్న వీడియో విన్నా నేను, ఒక 100-200 గజాలు వచ్చేసి ఆడ 50 కోట్లు కూడా అమ్ముతున్నారు అని చెప్తున్నారు. ఇంకా కొంత ఎక్కువ అయితేనే 100 కోట్లు కూడా ప్లాట్ వాల్యూ అంటున్నారు, అది గవర్నమెంట్ జాగా అంటున్నారు. కాబట్టి నేను ఏమంటున్నా, ఒక పేదోడు కట్టుకున్నాడంటే, ఇంకోటి ఏంటంటే హైదరాబాద్లో కావచ్చు, పల్లెటూర్లలో కావచ్చు, అంటే పేదోళ్ళ హక్కుగా ఇప్పుడు ఇందిరాగాంధీ గారు అసైన్డ్ కానీ, లావణి పట్టలు కానీ, తర్వాత ఇంకా కొన్ని ఇచ్చిండ్రు, సీలింగ్ కానీ ఇచ్చిండ్రు. అంటే ధనవంతుల దగ్గర తీసుకొని, భూస్వాముల దగ్గర తీసుకొని, ఆనాడు దొరల దగ్గర, దేశాల దగ్గర, దేశముఖుల దగ్గర తీసుకొని పేదలకు పంచిండ్రు. అయితే నేనేమంటున్నంటే, సరే మీరు ఏదైతే ఈ హైడ్రా పేరు మీద కూల్ చేస్తుండ్రో, ఆ కూల్ చేసే క్రమంలో ఒక 50 గజాలు 30 గజాలు అక్కడ పేదవాళ్ళవి కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు చట్టం ఏం చెప్తుంది, యాక్ట్ అనేది ఈక్వల్ టు ఆల్ అని చెప్తుంది. ఏ యాక్ట్ అయినా చట్టమైనా ఈక్వల్ టు ఆల్ అంటే అది గరీబులకైనా ధనవంతుడిగా వర్తించాలంటారు. ఇప్పుడు వాడు డబ్బు ఉన్నాడు అంటాడు, నా 5 అంతస్తులు విధిస్తున్నాడు, గుడిసే తీయమంటాడు, సింపుల్ అది. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు బలిసినోళ్ళని తీసేటప్పుడు తీసేస్తే ఎవడు వాడు ఇంకో జాల కట్టుకుంటే డబ్బులు ఉంటాయి, కానీ పేదవాళ్ళు ఆల్టర్నేట్ కట్టుకోలేరు. కాబట్టి దానికి ఒక ప్రొసీజర్ ఏంటంటే, వాళ్ళ గవర్నమెంట్ నిధులతోటి ఆల్టర్నేట్ ఎక్కడో కట్టించి వాళ్ళకు ఒక టైం ఇచ్చి తీసేయడంలో తప్పు లేదు. ఇప్పుడు ఇంకోటి ఇక్కడ కంకిలోనే ఉదాహరణకు ఒక పెద్ద జాగా ఎక్కడో మనకు కబ్జా అయింది అనుకుందాం, అది ఒక వ్యక్తి కబ్జా అయింది, అది అందరి సమిష్టి ఆస్తి అన్నప్పుడు తప్పేం కాదు తీసుడులో. సమిష్టి ఆస్తి ఇప్పుడు అందరికి ఆశలు ఉంటాయి. ఒకడు కబ్జా పెట్టుకుంటూ ఒక 50 కోట్ల, ఒక 10 కోట్ల ఆస్తి అన్నప్పుడు ఇంకొకరికి స్వార్థం పుడుతుందరే ఆయన ఎందుకు ఉండాలా? అంటే ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వం ప్రజల కోసం వినియోగిస్తే తప్పులేదు, కానీ ఇప్పుడు హైడ్రా అనేది వాస్తవ పరిస్థితుల్లో చేయడంలో తప్పేం కాదు. దీంట్లో బీఆర్ఎస్ ఏమంటారు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు భిన్న స్వరాలు. ఇప్పుడు రఘునందన్ రావు గారు ఒకటి, ఈటెల గారు ఒకటి, తర్వాత దాంట్లో ఏది XYZ వాళ్ళు ఎంపీలు డిఫరెంట్ యాంగిల్లో వాళ్ళు ఎవరికి వాళ్ళు మాట్లాడుతారు, వాళ్ళకే కరెక్ట్ అనిపిస్తలేదు. కానీ ఏదేమైనా కూడా ఏదున్నా చట్టానికి రాజ్యాంగానికి లోబడే. పేదవాళ్ళు అయితేనేమో ఆల్టర్నేట్ కల్పించాలి, అది పెద్ద గవర్నమెంట్ వాల్యూ ఉందంటే కూల్ చేసి అక్రమం తీసుకుంటే తప్పేం కాదు. అభివృద్ధి చాలా గ్రామాలల్లో తాగడానికి నీళ్ళు లేవు, మౌలిక వసతులు లేవు, కాలేజీలల్లో, స్కూళ్ళల్లో, ఏది హై స్కూళ్ళల్లో, ఈరోజు ఏది యూనివర్సిటీలల్లో అక్కడ వైస్ ఛాన్సలర్ లేరు, ఇక్కడ లెక్చరర్ లేరు, ఇక్కడ ఉపాధ్యాయులు లేరు, ఆసుపత్రులలో డాక్టర్లు నర్సులు లేరు, మౌలిక వసతులు లేవు.
ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో వైద్యం వ్యవస్థ పూర్తిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక దరిద్రంగా మారిపోయింది. ఒక్కడు గవర్నమెంట్ ఆసుపత్రి పోయే పరిస్థితి లేడు, ఒక్కడు ప్రభుత్వ బడికి పోయే పరిస్థితి లేరు. వీళ్ళంతా వచ్చి పయంగాలు అడుగుతారు. మరి దొంగనా కొడుకులు వీళ్ళందరూ కొడుకులు బిడ్డలు ఏది అవుతారంటే అమెరికా, వీళ్ళు ఏడ చూపించుకుంటారంటే అమెరికా ఆరోగ్యం. అంటే ఈరోజు వీళ్ళ పెట్టుబడులు ఎక్కడ అమెరికా. ఈరోజు ఈ అంత దొంగలు వీళ్ళంతా రాజకీయ నాయకులు అంటేనే పెద్ద లుచ్చలు. నేను ఒకటి చెప్తున్నా, నేను ఒక పేదవాడిని, నేను దొంగనంటే నేను ఇంకోటి చెప్తున్నా, నేనేమన్నా 10 వేసి ఏమో దోచుకున్నానా? నేను పోరాటం చేస్తున్నా అంటే అదే కదా చెప్తున్నా. నేను ప్రజలకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా, ప్రజలారా మీరు ఆలోచన చెయ్యండి. ఈ 500 నోట్లకు, ఈ సారకు, ఈ బిర్యానీ పొట్లాలకు మీరు ఈ దొంగ నాయకుల మాటలు విని మీరు మోసపోతే ఇగో ఇంకోటి, నాయకులది ఎంత తప్పు ఉన్నదో, పార్టీలది ఎంత తప్పు ఉందో, ప్రజలుగా మాది కూడా అంతే తప్పు ఉన్నది. నేను దయచేసి చెప్తున్నా, ప్రశ్నించే వ్యక్తులుగా తయారు కండి. కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్ మాత్రమే ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తూ ఉన్నాయి, వాటికి తప్పకుండా మనం అభినందించాలి. ఇంకో విషయం చెప్తా ఉన్నా, వాస్తవ పరిస్థితి అంబేద్కర్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ ప్రశ్నించకపోతే బానిసలుగా తప్పకుండా తయారవుతారు. నేను మళ్ళొకసారి సురేష్ కుమార్ షెట్కర్, మరి గౌరవ ఎంపీ గారు, తర్వాత సంజయ్ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యే, నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, మీ ప్రభుత్వానికైతే నేను తప్పకుండా వ్యతిరేకంగా పనిచేస్తా. కానీ మీ మీద వ్యక్తిగతంగా గౌరవం కొద్ది చెప్తున్నా, మీకు వ్యక్తిగతంగా కొన్ని విమర్శలు చేయవచ్చు కాక, ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీసీల దాదాపుగా బీజేపీకి 400 ఓట్లు, కాంగ్రెస్ ఓట్లు బీజేపీ పోయినాయి. కాబట్టి దళితులు మీకు అండగా నిలబడుతూ ఉన్నారు. కాబట్టి దళితులను ఒక కార్యకర్తగా మీకు అండగా నిలబడుతున్నప్పుడు కార్యకర్తలను కూడా మీరు ఆదుకునే బాధ్యత మీ మీద ఉన్నది. కాబట్టి పేదవాళ్ళను కేవలం వాడుకోవడానికి, ఓట్లు వేసుకోవడానికి మాత్రమే కాకుండా వాళ్ళ అభివృద్ధి కోసం కూడా మీరు ఆలోచన చేయాల్సిందిగా ఈ సందర్భంగా మీకు కూడా నేను సూచనగా చేస్తూ, ఇది ఇవాళ మన సంజీవ్తోని ముచ్చట్లు. ఎక్కడికి పోయినా కానీ దళితులకు న్యాయం జరగాలని, సో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసినని, నాకు అన్యాయం జరిగింది కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ నాయకులు నేను తిట్టడం జరుగుతుందని అంటున్నారు. సో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దళితులకు, అదేవిధంగా ఉద్యమకారుడైనటువంటి సంజీవ్కు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. ఇది ఇవాల్టి సంజీవ్తో ముచ్చట్లు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.